శుభ మధ్యాహ్న కార్యక్రమానికి ఆహ్వానం. మిత్రులారా, మీరు చూస్తే నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఇష్యూ చేసిన స్థానిక సంస్థల్లో ఇష్యూ చేసిన 42% రిజర్వేషన్ల పైన హైకోర్టు స్టే ఇవ్వడం జరిగింది. మరి ఇది ఏకంగా తెలంగాణలో ఉన్న 2 కోట్ల మంది బీసీల హృదయాలను గాయపరిచింది ఈ హైకోర్టు స్టే ఇవ్వడం అనేది. రాష్ట్ర ప్రభుత్వం మేము అన్ని రకాలుగా సవ్యంగానే చేశాం అని చెప్తూ ముందుకు పోయింది. ఈరోజు చూస్తే ఇది రివర్స్ అయ్యే పరిస్థితి ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో భవిష్యత్తు కార్యాచరణ ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేయాలి, ఉద్యమాన్ని మనం న్యాయపరంగా 42% రిజర్వేషన్లు సాధించుకోవడానికి ఏ రకంగా ముందుకెళ్దామన్న విషయం పైన ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారికి, బీసీ సీనియర్ నేత మండలి ప్రతిపక్ష నాయకులు మసూరాచారణ గారికి, అలాగే మాజీ మంత్రి బీసీల ముద్దుబిడ్డ శ్రీనివాస్ గౌడ్ గారికి, తెలంగాణ ఉద్యమకారులు అన్న చెరుకు సుధాకరణ గారికి, అలాగే పల్లె రవికుమార్ గారికి, నా తోటి ఉద్యమకారులందరికీ కూడా పేరు పేరున ఆహ్వానిస్తున్నాం. భవిష్యత్తులో 42% రిజర్వేషన్లు మనం న్యాయపరంగా ధర్మపరంగా సాధించుకోవడానికి మనం ఏ రకంగా ముందుకెళ్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అన్న విషయం పైన ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. రాష్ట్ర ప్రభుత్వం ఆర్ కృష్ణ గారు చాలాసార్లు చెప్తున్నారు, ఇంతకుముందు కూడా చెప్పారు స్పష్టంగా, మాండమస్ పిటిషన్ వేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్న 3 నెలలకు పైగా పెండింగ్లో ఉన్న బిల్లులు గవర్నర్ తరహాలో మన తమిళనాడు తరహాలో ఇవి బిల్లులు పాస్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సుప్రీంకోర్టులో మాండమస్ పిటిషన్ ద్వారా వేయమని చెప్పారు, అది కూడా జరగలేదు. అలాగే ఆర్టికల్ మొన్న 285A తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం సవరణ ఏదైతుందో ఆ సవరణ పైన దాన్ని చట్టంగా రూపొందించి గెజిట్లో నోటిఫై చేయాల్సిన అవసరం ఉండే. నిన్న మీరు మిత్రులందరూ గమనిస్తే గౌరవ హైకోర్టు మా అడ్వకేట్ జనరల్ని ప్రశ్నించింది, మీరు తీసుకొచ్చిన తెలంగాణ చట్టం పంచాయతీ చట్టం నోటిఫై చేసిరా అని చెప్పేసి. అది అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారు నేను కనుక్కొని చెప్తానని చెప్పడం జరిగింది. దీన్ని మీరు అందరూ కూడా లైవ్ వీడియో ద్వారా చూడడం జరిగింది. మరి ఇంత పెద్ద కేసు 2 కోట్ల మంది బీసీలకు సంబంధించిన ఆకాంక్షలకు సంబంధించిన కేసులో ఒక ప్రభుత్వం ప్రభుత్వం నియమించిన అడ్వకేట్ జనరల్ అసలు ఆ ఆర్డినెన్స్ని చట్ట సవరణని నోటిఫై చేశారా, గెజిట్లో పొందుపరిచారా అన్న విషయం కూడా తెలియకుండా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మిత్రులారా, ప్రభుత్వానికి ఏం చిత్తశుద్ధి ఉంది, ఎట్లా ఉందన్న విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. మరి అలాంటి పరిస్థితులలో ఈరోజు అన్ని పార్టీల వేదికగా, కుల సంఘాల వేదికలుగా మనం ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అన్న విషయం పైన ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఈ సమావేశానికి విచ్చేసిన తెలంగాణ ఉద్యమకారుడు చెరుకు సుధాకరణ గారిని ఒక వేదికని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మాట్లాడండి. దశాబ్దాల తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో అప్పట్లో ఎట్లా జరిగిందో అట్లా ఇప్పుడు తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్ విషయంలో మండల్ కమిషన్ ఉద్యమం ముందుకు వచ్చిన సందర్భంలో, రిజర్వేషన్ కోసం కొట్లాడుతున్న సందర్భంలో ఏ ఉద్యమం అయితే వచ్చిందో అట్లాంటి ఒక స్పందన ఇవాళ తెలంగాణని ఎక్కడెక్కడ కదిలిస్తున్నది. దాంట్లో భాగమే బహుశా నిన్న కోర్టు తీర్పు తర్వాత ఇంక 24 గంటలు కాలే కోర్టు తీర్పుకి ఇప్పుడు మన సమావేశాన్ని 24 గంటల్లోగానే నిన్నటిదాకా అధికారంలో మంత్రులుగా ఉన్నవాళ్ళు, ఇప్పుడు ప్రస్తుతం శాసన మండలిలో ఉన్నటువంటి వాళ్ళు, అన్ని రకాల రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు, అత్యున్నత స్థాయిలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం, మీతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అనడం జరుగుతూ ఉన్నది. నేను కృష్ణన్న గారికి ఈ వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తున్నా, ఏ ఉద్యమమైనా ప్రపంచంలో అనేక పాయాలుగానే కొనసాగింది. తెలంగాణ ఉద్యమం లోపల కూడా తెలంగాణ రాష్ట్రం ఉద్యమం శ్రీకారం చుట్టిన టీఆర్ఎస్కి ముందు అప్పటికి మన నరేంద్ర గారు అప్పటికి ఒక సంస్థ నడుపుతూ ఉన్నారు. మనం కలిసి ఒక దగ్గర పని చేద్దామని చెప్పేసి వాళ్ళ
టీఆర్ఎస్లో అందరం కలిసి పనిచేసినాం. చాలా రకాలుగా తెలంగాణ జేఏసీ ఏర్పడ్డది. ఎట్లా జరిగిందో అదే స్ఫూర్తితో ఇవాళ ఎన్ని రకాల పాయాలు ఉన్నప్పటికీ కూడా మన అంతిమ లక్ష్యం కనీసమైన 42%. నేను మొన్న కూడా చెప్పున్నా, ఈ 42% శిలాశాసనం కాదు, 42% శిలాశాసనం ఏం కాదు. కానీ దురదృష్టం ఏంటంటే వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ పెట్టారు కాబట్టి 42% అనే ఇవ్వమని అడుగుతున్నాం. నిన్న కోర్టులో చాలా మంచి వాదన కూడా జరిగింది. 57% ఉన్న రిజర్వేషన్కు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుభవిస్తున్న రిజర్వేషన్ ఎంత, మీరు ప్రశ్నిస్తున్న ప్రశ్నలు ఏమిటి, ఈడబ్ల్యూసీ ఏమిటి, అనేక ప్రశ్నలు ఈ సందర్భంగా చర్చలోకి వచ్చినాయి. ఒక విషయం అయితే సంతోషం ఏమిటంటే ఇన్ డిఫెన్స్ ఆఫ్ రిజర్వేషన్ రాష్ట్రం నుంచి ఒక కోర్టులో చర్చ జరిగింది. చాలా విషయాలు ప్రజల్లోకి వెళ్ళినాయి. బహుశా ఆ స్పందన ఎంత తీవ్రంగా ఉందంటే సరే అందరం కోఆర్డినేట్ చేసి ఇచ్చినా ఇవ్వకపోయినా ఇవాళ రాష్ట్ర బంద్ అనగానే అనేకమైన గ్రామాల లోపల అనేకమైన జిల్లా కేంద్రాల లోపల స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళుగా ముందుకు వస్తున్నారు. ఇంకా దీన్ని మొన్న మన మిత్రులు మసూనాచారి గారు కానీ ఆనాడు మన రవిచంద్ర గారు మాట్లాడినట్టుగా 1 మిలియన్ మార్చ్కు దారి తీసే వాతావరణం అయితే తెలంగాణలో ఉన్నది. మనందరం కలిసి కోఆర్డినేట్ చేసుకుంటే మనం గతంలో కూడా చెప్పుకున్న ఒక వార్ రూమ్ లాగా అందరం కలిసి ఒక కంబైన్డ్గా ఒక కోఆర్డినేషన్ కమిటీగా కూర్చొని ఎప్పటికప్పుడు ఇది చేసుకుంటే తప్ప కంటిన్యూస్గా ఒక వారం 10 రోజులు తెలంగాణ మొత్తంలో ఎక్కడికక్కడ ర్యాలీలు ప్రజల దాకా వెళ్ళిపోయే వాతావరణం ఉంటే ఇది భవిష్యత్తుకు అక్కడికి వస్తుంది. అంతిమంగా కేవలం 42% రిజర్వేషనే కాదు, చట్టసభల్లో కూడా రిజర్వేషన్ కోసం కేంద్ర ప్రభుత్వానికి బీసీల ఐక్యత వాళ్ళ వల్ల వచ్చే రాజకీయ అవసరం 2 విషయాలు కూడా తెలవడం కోసం మనందరం కూడా బలోపేతం కావడం కోసం ఇవాళ గుజ్జ సత్యనారాయణ గారి నాయకత్వంలో కొనసాగినటువంటి మమ్మల్ని అందరూ పిలిచినటువంటి దానికి వారికి ధన్యవాదాలు తెలుపుతూనే అందరం కలిసి పనిచేద్దాం. ఎవరిగా మీరు ఎక్కడెక్కడి నుంచి ఆర్గనైజ్ చేయండి, కానీ కలిసి చేసే ఏదైతే యాక్టివిటీ ఉంటుందో దాంట్లో చక్కగా కోఆర్డినేట్ చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని మాత్రం మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ అందరం కలిసే పోరాడదాం. మళ్ళొకసారి మనందరం గట్టిగా నినదించాల్సిన అవసరం ఉన్నది. ఆవాజ్ దో హమే, ఆవాజ్ దో, ఆవాజ్ దో. కిత్నా హై భాగీదార్ ఉత్నా హిస్సేదార్ అని అన్నారు కదా, ఆ మాట రాహుల్ గాంధీ అనడం కాదు. రాహుల్ గాంధీ అన్నటువంటి పార్టీ మీరు చెప్పిన ఎంత నాన్ సీరియస్గా నేను దాంట్లో అడ్వకేట్ జనరల్ ప్రిపేర్ అయ్యడం మనం చూసినాం. అంటే ఇది నేనేమంటున్నట్టు ఇది కొత్త ఎక్స్పీరియన్స్ ఏం కాదు. శ్రీనారాయణ గారు మీతో విజ్ఞప్తి చేస్తున్నా, విపి సింగ్ గారు ఉన్నప్పుడు మండల కమిషన్లో ఒక మాట అన్నారు ఆయన, మనము ఎంత కుట్లాడినప్పటికీ పైనుంచి చెప్పినప్పటికీ ఢిల్లీలో ఉన్న దఫ్తర్ చుట్టే మన యొక్క ఫైలు తిరుగుతాయి తప్ప దాన్ని వెళ్ళకుండా చూసేటువంటి దుర్మార్గమైనటువంటి ఒక పోగు వెంటాడుతూ ఉంటుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం లోపల కూడా పార్టీ ఒకటే పైనుంచి రాహుల్ గాంధీ చెప్పినప్పుడు కూడా ప్రతి దశలో కూడా దీన్ని ఎట్లా డైల్యూట్ చేయాలి, ఈడబ్ల్యూఎస్ సందర్భంలో ఏం చేసినాం, ఇప్పుడు ఈ సందర్భంలో ఉన్నట్టు ఎవరు ఫైల్ చేసినారు, ఇప్పటికి కూడా ఫైల్ చేసిన వాళ్ళు ఎవరు కూడా మనం ఫైల్ చేసి బీసీ ప్రజలకు కోపం తెప్పించడమేమో, వాళ్ళ నుంచి ఏమైనా థ్రెట్ ఉంటుందేమో అన్నటువంటి భయం కూడా లేనటువంటి ఒక వాతావరణాన్ని మనము ఇవాళ చూస్తామన్నాము. 100% తెలంగాణలో రిజర్వేషన్ వ్యతిరేకంగా ఎవడు ఇంకా భవిష్యత్తులో ముందుకు వచ్చినా మనమేంది, మన సత్తా ఏమిటి, మన ధర్మాగ్రహం ఏంది చవి చూసే విధంగా మన కార్యాచరణ ఉండాలని మాత్రం విజ్ఞప్తి చేస్తామన్నా. రాజకీయ పార్టీలు కుల సంఘాలతోటి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనందరం కలిసి ఉంటేనే మనం కలలుగా 40% సాధిస్తాం. ఇప్పుడు ఈ సమావేశాన్ని ఉద్దేశించి బీసీ నాయకులు పల్లె రవికుమార్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. నమస్కారం. ఈరోజు వాస్తవంగా నిన్న జరిగినటువంటిది మనం అందరం ఊహించిందే. దానికి ఒకటే ఏంటంటే ఇవాళ ఒక సందర్భం వచ్చింది. 70 ఏళ్ళుగా ఈ దేశంలో మనం కోల్పోయిన దాన్ని రాబట్టుకునేటువంటి యుద్ధం మొదలుపెట్టే సందర్భం వచ్చింది. ఇది మన ఆత్మగౌరవానికి సంబంధించింది, మన అస్తిత్వానికి సంబంధించింది. బరాబర్గా రాజకీయాలతో సంబంధం లేకుండా రాజకీయాలకు అతీతంగా మరొకసారి మన హక్కుల సాధన కోసం మంచి తెలంగాణ ఉద్యమ తరహాలోనే ఆ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోనే ఇవాళ మళ్ళీ ఈ మన హక్కుల సాధన కోసం బీసీ ఉద్యమాన్ని ఇవాళ తెలంగాణలో చేపట్టాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఈ ఉద్యమం ఇవాళ రేపు దేశానికి ఒక దిక్సూచిగా మారాలి. ఇంకా వచ్చే సమస్యలు ఇవన్నీ కూడా టెక్నికాలిటీస్. ఈ సందర్భం అయితే మనం వదులుకోవద్దు. ఖచ్చితంగా రాజకీయాలకు అతీతంగా అందరం 30-40 ఏళ్ళుగా తనలాడుతున్నటువంటి వాళ్ళం. వేదికలు ఏదైనా
గొంతులు ఏవైనా ఏ రూపంలో పనిచేసినా కూడా మనం ఇవాళ మన తన్లాట ఏముందంటే ఏదో ఒక రోజు మన హక్కులు మన వాటా వస్తుంది అని చెప్పేసి ఉండే. ఆఖరికి ఇవాళ మనం ఇవాళ 60% జనాభాలో ఉన్నా కూడా 42% సరే కానివ్వండి ఏదో ఒకటి అని చెప్పినా కూడా అంటే 42% కూడా ఇలా ఓర్చుకుంటలేరంటే ఇక మనం తిరగబడితే తప్ప, ఎదురు తిరిగితే తప్ప, రోడ్డు మీద పడి యుద్ధం చేస్తే తప్ప మన వాటా మనకు రానియ్యరు. దానికి ఈ కోర్టు వస్తుంది, ఆ కోర్టు వస్తుంది, ఆ చట్టం వస్తుంది, ఈ చట్టం వస్తుంది. ఒకటే గుర్తుంచుకోండి, ఈ దేశంలో మొట్టమొదటి రాజ్యాంగ సవరణతోటే మనకు రాజ్యాంగాన్ని ఎదిరిస్తేనే మొట్టమొదటి రాజ్యాంగ సవరణ ద్వారా ఈ దేశంలో బీసీలకు రిజర్వేషన్ల వెసులుబాటు కలిగింది. మళ్ళొక్కసారి అవసరమైతే మన హక్కులని కాలరాసేటటువంటిది అది జీవోలు కావచ్చు, చట్టం కావచ్చు, ఏదైనా కూడా బరాబర్గా ఏ దానికైనా మనం తిరగబడాల్సిందే. తిరగబడి రోడ్డు మీద పడి పోరాటం చేస్తే తప్ప, ఐక్యంగా నిలబడితే తప్ప మనకు సాధ్యం కాదు. ఇక్కడ మన భేషజాలు, సైద్ధాంతిక వైరుధ్యాల్ని, చిన్న చిన్న కోపతాపాలు అన్నీ పక్కకు పెట్టి రాజకీయాలకు అతీతంగా ఇవాళ మనం ఒక తెలంగాణ తరహాలో మన ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరము, సందర్భం అయితే మొదలైంది. ఆ దిశలో ఏ కార్యాచరణ రూపొందించినా కూడా మేము బరాబర్గా అందరం ఇది మన పోరాటం, మన అస్తిత్వ పోరాటం, మన ఆత్మగౌరవ పోరాటం. దీనికి రాజీ పడాల్సినటువంటి అవసరం లేదని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ, జై బీసీ. ఇక్కడ వచ్చినటువంటి ముఖ్య అతిథులకు హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇంప్లూడ్ కేసులో మేము కూడా ఉన్నాం. నా పేరు అల్లంపల్లి రామకోటి, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. మేము ఏమి చెప్తున్నామంటే, మేము వేసినటువంటి కేసును సమీక్షించకుండా ఈరోజు కోర్టు అనేటటువంటిది వాయిదా వేసి 4 వారాల పాటు మళ్ళా బీసీలను చిన్నచూపు చూసినందుకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి కోరిక మేరకు, నిర్ణయం మేరకు రాష్ట్రంలో ఆ రోజు ఏప్రిల్ 4 కేంద్రీయ విద్యా సంస్థల్లో బీసీలను చిన్నచూపు చూస్తే సుప్రీంకోర్టుకు నిరసనగా రాష్ట్ర బంధు పిలిపిస్తే పిట్ట పీచుమనలేదు, కాకి కావమనలేదు. ఈ రోజు హైకోర్టుకు నిరసనగా 14 తారీఖు నాడు ఆర్ కృష్ణ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీల ఓట్లు ఎవరైతే వేసుకున్నారో ప్రతి పార్టీ కూడా బీసీలకు మద్దతు ఇవ్వాలి. లేకపోతే మాత్రం ఆ పార్టీని బీసీ వ్యతిరేక పార్టీగా మేము గుర్తిస్తాం. ఎందుకంటే మేము చెప్తా ఉన్నాం, ఈరోజు మాకు రిజర్వేషన్లు మేము 60% ఉన్నటువంటి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తే కూడా మాకు ఓర్వలేనటువంటి పరిస్థితి. మేము ఏమైనా ఎమ్మెల్యే టికెట్లు అడిగినామా, ఎంపీ టికెట్లు అడిగినామా, మంత్రుల టికెట్లు అడిగినామా? మేము జెడ్పీటీసీలో అవుతాం, ఎంపీటీసీలో అవుతాం, వార్డు మెంబర్లం అవుతాం అంటే కూడా ఓర్వలేనటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో దిగజారిపోయింది. బీసీలో ఓట్లు వేసుకునేటప్పుడేమో ఇలా కల్లిబొల్లి మాయమాటలు చెప్పి ఇలా డిక్లరేషన్ 42% ఇస్తామని చెప్పి 42% మన కోట్లేసి మళ్ళీ వ్యతిరేకంగా వాళ్ళే పోయి మాకు వ్యతిరేకమైనటువంటి తీర్పులు ఇవ్వడం అనేటటువంటిది కోట్ల చుట్టూ నిన్న చూసారు. గేటు దగ్గర రస్తా రోకోలు చేసేసి నిరసన చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశాం. రాష్ట్రంలో అన్ని ఛానళ్లు కూడా చెప్తా ఉన్నాయి, బీసీలను ఇంత చిన్న చూపు చూస్తారా అని చెప్పేసి. ప్రతి ఒక్క గ్రామంలో ముసలోళ్ళు, ముత్తుకోళ్ళు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. ఇలా మేము చెప్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి, అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇచ్చేటటువంటి దమ్ము నీకుంది. ఎందుకంటే ఆ దమ్ము ఉన్నందుకే నీ ఇలా చట్టసభలో అసెంబ్లీలో తీర్మానం చేశారు. మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి దేని కొరకు చేశారు? నువ్వు అనామకుడివా లేకపోతే ఎమ్మెల్యేల అనామకులా? మేము ఓటు వేయలేదు ఆ ఎమ్మెల్యేలకు. ఆ ఎమ్మెల్యేలకు వేసినప్పుడు ఒక చట్టం కాదా ఎమ్మెల్యేలు మేము ఓటేస్తాం? ఆ ఓటు చట్టం గిట్లా కాదా? ఓటు వేస్తే చట్టం ప్రకారంగానే ఎమ్మెల్యే అయినరు, చట్ట ప్రకారంగా ఎమ్మెల్యేలందరూ కూడుకొని ముఖ్యమంత్రి అయినరు. అదే చట్టంలో కదా నిర్ణయం తీసుకునేది 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి. మేము ఏమంటున్నామంటే ఇలా రాజకీయ రిజర్వేషన్లకు సీలింగ్ లేదని చెప్పేసి ఒకవైపు రాష్ట్రాలు, దేశాలు మొత్తుకుంటున్నాయి. ఇంకొక రాష్ట్రాల్లో కూడా 65% ఇచ్చారు, ఒక శాతంలో 40% ఇచ్చారు. మేము ఏం చెప్తున్నామంటే తెలంగాణ రాష్ట్రం తల్లి లాంటిది, బీసీలు బిడ్డలు లాంటి వాళ్ళం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ తండ్రికైనా ఒక తండ్రికి 4 పిల్లలు ఉండొచ్చు, ఒక తండ్రికి 10 మంది పిల్లలు ఉండొచ్చు, ఒక తండ్రికి 2 పిల్లలు ఉండొచ్చు. కానీ ఆ తండ్రి వాటా, ఆ పిల్లలు ఎంతమంది ఉన్నారో అంతమందికి సమానమైనటువంటి వాటా రావాలి. తెలంగాణ రాష్ట్రంలో మేము ఎంతమంది ఉన్నన్న సంగతి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రహించి 42% రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. ఈ రిజర్వేషన్లలో ఏ మాత్రం గండి కొట్టినా కానీ ఇక రాష్ట్రంలో మాత్రం అగ్నిగుండమే. రిజర్వేషన్ల పోరాటం అనేటటువంటిది అలుపెరకుండా పోరాటం చేస్తాం. తెలంగాణ
తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగా అయితే 1200 మంది అమరవీరులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. అప్పుడు నీళ్ళన్నారు, నిధులన్నారు, నియామకాలు అన్నారు, అనేక కార్యక్రమాలు విధించారు. కానీ ఏ ఒక్కటి కూడా జరగనందుకే ఇవాళ మిమ్మల్ని ఎన్నుకుంటే మీరు కూడా ఏం చేశారు అంటే ఇవాళ మీరు కూడా మమ్మల్ని బీసీలను బిచ్చగాలుగా చూస్తున్నారు, ఓట్లు వేసే యంత్రాలుగా చూస్తున్నారు, పల్లెకిలు మోసే బోయిలుగా చూస్తున్నారు, జిందాబాదులు కొట్టే రాజకీయ నాయకులుగా మమ్మల్ని పూర్తిగా దీనత్వంగా చూస్తున్నారు. మేము రాజకీయ బానిసలం కాదు, ఓట్లు వేసే యంత్రాలం కాదు. ఇలా రాజ్యాలను నిలబెట్టేటటువంటి మెజార్టీ ప్రజలమైనటువంటి బీసీలము. ఇలా ఏ రాజ్యం రావాలన్నా బీసీల ఓట్లు కావాలి, ఏ పార్టీ నిలబడాలన్నా బీసీల ఓట్లు కావాలి. మా బీసీల పైన ఉన్న ఓట్ల పైన ఉన్న ప్రేమ మా రిజర్వేషన్ల మీద లేనందుకు ఇలా రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరసన తెలుపుతా ఉన్నాం. మేము 14 తారీఖు నాడు మేము అందరం చెప్తా ఉన్నాం, విద్యా సంస్థలు కానీ వ్యాపార సంస్థలు కానీ మా నుంచి ఏమన్నా వ్యాపారాలు చేసుకుని బీసీల నుంచి ఎవరైతే లబ్ధి పొందినరో ప్రతి ఒక్కరు కూడా ఇలా స్వచ్ఛందంగా బంద్ చేయాలి. లేకపోతే మాత్రం మేము చెప్తా ఉన్నాం ఇప్పుడే ఈ వేదిక మీద నుంచి దారులకైనా తెగిడిసైనా చెప్పి మీ అందరు బంద్ చేపించడానికైనా సిద్ధంగా ఉన్నాం. మేము చెప్తా ఉన్నాం కాలేజీ వాళ్ళకు కూడా, స్కూల్ వాళ్ళు, కాలేజీ వాళ్ళు, వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ బంద్కు మద్దతు ఇవ్వాలి. బీసీల గోస చూస్తా ఉన్నారు. మేము ఏమాత్రం సర్పంచులు కావాలన్నా, మా పైన ఏమాత్రం ప్రేమ ఉన్నా కానీ 14 తారీఖు నాడు మాత్రం పెద్ద ఎత్తున బంధుకు కృష్ణ బంధు పిలిపించారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏదైతే మనం గత 3-4 రోజుల నుంచి చూస్తున్నాం, మనం ఎదురు చూసినటువంటిది అనుకున్నట్టుగా మనం మోసం చేయబడ్డాం. కాబట్టి మీ అందరికీ 14వ తారీఖు నాడు ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో అందరినీ కలుపుకొని కుల మత భేదాలు లేకుండా, పార్టీలు కాకుండా అందరం కూడా ఒక తాటిపైకి వచ్చి 14వ తారీఖు నాడు రాష్ట్ర బంద్లో పాల్గొనాలి. స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఉద్యమం ఏ రకంగానైతే బంద్ చేసి మన వాణిని వినిపించి మనకు కావాల్సిన రాష్ట్రాన్ని సాధించుకున్నామో అదే విధంగా ఆనాడు పోరాటం చేసిన ప్రతి ఒక్క నాయకులు, అన్నలు, చెల్లెలు, అక్కలు, తమ్ముళ్ళు అందరూ కూడా, కవులు, కళాకారులు అందరూ ముందరికి రావాలని చెప్పి వేడుకుంటా ఉన్నాం. మీ అందరికి ఒకటే విజ్ఞప్తి ఏంటంటే, ఇక్కడ ఎటువంటి రాగ ద్వేషాలున్న పక్కకు పెట్టి ఇప్పుడు మనం కనుక నిశ్శబ్దంగా ఉంటే ఖచ్చితంగా మన భవిష్యత్ తరాలు మనం అందరం అడుక్కోవాల్సిన పరిస్థితి అనే విషయాన్ని బీసీలు యావత్ ప్రజానికం గమనించాలి. ఎందుకంటే పులులను కోయరు, మేకలను కోస్తారు. ఎందుకు కోస్తారంటే మేక నిశ్శబ్దంగా ఉంటుంది కనుక. ఈ రోజు దేశంలో జనాభా రీత్యా బీసీలు అంటే మేకలుగా తయారయ్యారు. అక్కడ ఇక్కడ పోయి మనం మెడకాయలు ఉంచబట్టి మనని మెడకాయలు తెప్పిస్తారు. కాబట్టి మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, 14వ తారీఖు నాడు రాష్ట్ర బంధు తోటి ఖచ్చితంగా ఈ దేశానికి తెలవాలి బీసీలు ఎందుకు బంద్ చేస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన సహజమైన డిమాండ్ ఏందనే విషయాన్ని అర్థం కావాలి. విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్కు రావాలి, కవులు కూడా ముందడికి రావాలి. బీసీ సాహిత్యంలో నేను ఈ వేదికగా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పటి వరకు కూడా తెలంగాణ ఉద్యమానికి బీసీ ఉద్యమానికి తేడా ఏంటంటే బీసీ సాహిత్యం ముందడికి రావట్లేదు. బీసీ కవులు, కళాకారులు పాటల రూపంలో, ఆటల రూపంలో ముందడికి రావట్లేదని చెప్పి మీ అందరికీ వేడుకుంటున్నా. బీసీ కవులారా మీరు ఎక్కడున్నారు, బీసీ కళాకారులారా మీ అందరూ కూడా డబ్బుల గురించో దేని గురించో మీరు అందరూ అధైర్యపడొద్దు. అదేవిధంగా బీసీలల్లా ఆర్థికంగా స్థిరపడ్డ ప్రతి ఒక్క వ్యాపారస్తులారా మీరు కూడా మీరు పెట్టిన ప్రతి పైసా ఎక్కడ పోదు, మీ పేరు చిరస్మరణీయంగా మిగిలి ఉంటుంది చరిత్రలో. మీరు బీసీ ఉద్యమానికి కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అదే విధంగా ఈ రోజు ఏదైతే ఉందో 14వ తారీఖు నాడు అందరు ముందడికి వచ్చి ఈ బంద్ జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. జై బీసీ. మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి, మధుసూదన్ గారికి అందరు కూడా పేరు పేరున ఉద్యమాలు వందనాలు తెలియజేసుకుంటూ, ముఖ్యమంత్రి గారు ఈరోజు అనేక మార్లు ఢిల్లీకి వెళ్తా ఉంటారు. కానీ ఈ ఓన్లీ బీసీ ఇష్యూ వచ్చినప్పుడే ఆయనకు జంతర్ మంతర్ గుర్తొస్తుంది. అంటే ఈరోజు ప్రధానమంత్రిని కలవడానికి కానీ, లేకపోతే దానికి సంబంధించిన మంత్రిని కలవడానికి కానీ అఖిలపక్షం ఏర్పాటు చేయడు, అక్కడికి వెళ్ళి సామరస్యంగా పరిష్కరించరు. రెండోది, 3 నెలలు గడవక ముందుకే ఎలక్షన్ పెట్టేసి వాళ్ళ మీద, పార్టీల మీద నెట్టడానికి ముఖ్యమంత్రి గారు నెడుతున్నారని చెప్పి మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. పక్క రాష్ట్రంలో తమిళనాడులో అందరికీ కూడా తెలుసు, చరిత్ర అంతా చెప్తా ఉంది. ముఖ్యమంత్రి జయలలిత గారు ఆ పార్టీకి సంబంధం లేకున్నా కూడా ఢిల్లీకి వెళ్ళి అక్కడ తిష్టేసి ఈరోజు అక్కడ రిజర్వేషన్ ని 9th షెడ్యూల్లో పెట్టించి రిజర్వేషన్ సాధించారు. అయితే ఈరోజు నిజంగా పడుకున్న వాళ్ళని అయితేనేమో లేపొచ్చు, పడుకున్న నటిస్తున్న మాత్రం ఎవరు లేపలేరు. ఎందుకంటే ఈరోజు నిన్న మొన్న వాదనలు విన్నప్పుడు కోర్టు ఫస్ట్ డోర్ ఏమో
ఎలక్షన్ స్టే చేయమంటే కూడా ఇవ్వలేదు. మరుసటి రోజు రాత్రి ఏం జరిగిందని ఈరోజు 4 వారాల పాటు స్టే ఇచ్చిందంటే ఈరోజు 100% అందులో రాజకీయ కోణం ఉందని చెప్పి స్పష్టంగా బీసీ లోకానికి అర్థమవుతా ఉంది. రెండోది, ఈరోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎక్కడ కూడా లెక్కలు లేవు, ఏమీ లేవు. కానీ రాత్రే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లెక్కలు లేకుండా కూడా 10% వచ్చినాయి. ఈరోజు బీసీ ఎస్టీల కంటే కూడా ఈరోజు జాబులల్లో అన్నిట్లలో ఈరోజు వాళ్ళు ముందున్నారు. కానీ ఈరోజు 54% డెడికేషన్ కమిషన్ వేయకుండా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే కృష్ణన్న గారి ఆధ్వర్యంలో హైకోర్టుకి వెళ్తే డెడికేషన్ కమిషన్ వేసి చట్టం చేసి జీవో తీసిన తర్వాత కూడా కోర్టులను అడ్డుపెట్టి ఈరోజు స్టే ఇస్తున్నారంటే ఈరోజు బీసీలకి ఇది అవమానం కాదు. ఈరోజు వాళ్ళని భర్తం మనం ఎక్కడికక్కడ తిరగబడి ఉద్యమాల ద్వారానే ఈరోజు వాతావరణాన్ని మనం కూడా ఆ పక్క రాష్ట్రాల్లో గుజ్జర్లని జాట్లని ఈరోజు ముఖ్యంగా మన ముందు జరిగిన తెలంగాణ ఉద్యమంని ఆదర్శంగా తీసుకొని ప్రతి బీసీ కడుపులో పుట్టిన ప్రతి బిడ్డ కూడా తిరగబడి మన ఉద్యమ హక్కుని మన వాటాని మనం ఈరోజు 54% రావాల్సింది 42% ఇస్తే వాళ్ళు తిరగబడి కోర్టులు కేసులు వేస్తుంటే బీసీలందరూ ఏం చేస్తున్నారు? విద్యావంతులు ఈరోజు గాయకులు అందరూ కూడా ముందుకు వచ్చి తెలంగాణ ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకొని తిరగబడితే ప్రధానమంత్రి కాదు, ముఖ్యమంత్రి కాదు, వ్యవస్థ కూడా మనకి స్పందించి మన రిజర్వేషన్ మనకు వస్తుంది అని చెప్పి తెలియజేసుకుంటూ ఇలా ప్రతి మనం ముందడిగుండి 14 తారీఖు బంద్ రోజు చీమ చిటిక్కు మనకుండా ఎక్కడికక్కడ ప్రపంచమంతా కూడా అరే తెలంగాణలో బంద్ అంటే ఇట్లా జరిగిందని చెప్పే విధంగా మనం ముందుకెళ్లాలని వేముల రామకృష్ణ అధ్యక్షులు తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం మరి నేడు సభ అధ్యక్షత వహిస్తున్నటువంటి గుజ్జ సత్యమన్న గారికి మరి ముఖ్య అతిథి వచ్చినటువంటి విప్లవ వీరుడు టైగర్ ఆర్ కృష్ణ గారికి, మరి అపోజిషన్ లీడర్ మరియు మధుసూదనాచారి అన్న గారికి, పేదల గొంతుక సీనన్న గారికి, మరియు పల్లె రవణ గారికి, గుజ్జ కృష్ణ గారికి, యాదవ హక్కుల పోరాట సమితి అన్నగారికి, మేకల రాములు అన్న గారికి, నా తోటి ఉద్యమకారులందరికీ పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. అన్ని రాజకీయ పార్టీలు 79 ఏళ్లుగా నాయ బ్రాహ్మణ సంఘం నరేంద్రన్న గారిని వేదిక 79 ఏళ్లుగా మోసం చేస్తా ఉన్నారు. ఒక పక్కన జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించరు, బడ్జెట్ కేటాయించరు. మరి ఈరోజు నిన్నటికి నిన్న ఈరోజు హైకోర్టు కూడా స్టే ఇచ్చే పరిస్థితి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ రాకముందుకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి కల్లుబుల్లి మాటలు చెప్పి కోర్టులు దండుకున్న రాష్ట్ర ప్రభుత్వం మరి చేసిన తప్పించుకోవడానికి ఢిల్లీకి వెళ్ళి నామమాత్రం ఒక్కరోజు దీక్ష చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మీకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే జయలలిత తరహా మీరు ఢిల్లీలో తిష్ట వేయాలి, హక్కులు సాధించే వరకు అక్కడే ఉండాలి. అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆమరణ నిరాహార చేయాలి రాహుల్ గాంధీ గారితో పాటు. ఎందుకంటే ఏది పడితే అది హామీలు ఇచ్చుకుంటా మీకు స్కూటీలు ఇస్తాం, అన్ని ఇస్తాం, రిజర్వేషన్లు ఇస్తాం, అన్ని ఇస్తామని చెప్పి యువకులని, నిరుద్యోగులని, సంపన్న వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే 79 ఏళ్లుగా అన్ని విధాలుగా నష్టపోయినాం. ఈరోజు పెద్దలందరూ ఎవరి కోసం చేస్తూ ఉన్నారు? భవిష్యత్ తరాల కోసం చేస్తూ ఉన్నారు, యువకుల కోసం చేస్తూ ఉన్నారు. మేము రాబోయే రోజుల్లో పెద్దలు ఏ నిర్ణయం చేసుకున్నా ఒక అడుగు ముందేసి 14వ తారీఖు నాడు బంద్ విజయవంతం చేయడానికి మేము సాయశక్తుల కృషి చేసి ఎక్కడిదక్కడ బంద్ విజయవంతం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఏ నిర్ణయం ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే సాగిందో జేఏసీలు ఏర్పాటు చేసి అదే విధంగా మరో తెలంగాణ ఉద్యమం చేస్తే తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వాలు వినే పరిస్థితిలో లేదు. ఏ విధంగా అయితే మిలియన్ మార్చ్ చేసిన తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పుడు కూడా సకల జనులు, ఒక నాయ బ్రాహ్మణ సోదరు కావచ్చు, ఒడ్డల సోదరు కావచ్చు, అందరూ సకల జనులు వాళ్ళ కుల వృత్తులు తీసుకొచ్చి ఎవరి కుల వృత్తి వాళ్ళు తీసుకొచ్చి అందరూ ఒక్కటయ్యి మిలియన్ మార్చ్ చేసి ట్యాంక్ బండ్ పైన ఒకసారి దద్దరిల్లుతా తప్ప ఈ ప్రభుత్వాలు భయపడవు, ఈ ప్రభుత్వాలు మెడలు ఉంచవు. మేమేమనుకుంటున్నాం, ఇన్ని రోజులు మేకలు తలదేస్తారు అనుకుంటున్నారు. కాదు బిడ్డ, ఒక్కొక్కరిని పులిలు తయారు చేసిండు కృష్ణన్న. వాడన పులులను తయారు చేసిండు. ఎక్కడిదక్కడ
పుల్లలు అందరూ వచ్చి ఒకటేసారి గర్జిస్తాం. రాబోయే రోజులలో బీసీల ఆత్మగౌరవ పోరు సభ కూడా పెడతాం. అవసరమైతే ఎక్కడిదక్కడ మంత్రులను కూడా అడ్డుకుంటాం, నిలదీస్తాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. సభకు నమస్కారం. వేదికని అలంకరించిన గౌరవ పెద్దలు ఆర్ కృష్ణన్న గారికి మరియు శ్రీనివాస్ గౌడన్న గారికి మరియు మధుసూదనాచారన్న గారికి మరియు గుజ్జ సత్యమన్న గారికి మరియు గుజ్జ కృష్ణన్న గారికి మరియు బీసీ సంఘాల నాయకులకు మరియు కుల సంఘాల నాయకులకు, రాష్ట్రం నుంచి నలుమూల నుంచి వచ్చిన మన బీసీ ముఖ్య నాయకులకు, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి నా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నా. అన్న, ఈరోజు ఈ సమావేశం జరుగుతుందని చెప్పి కలలో కూడా ఊహించుకోలేదన్నా. ఎందుకంటే ఈరోజు 2వ రోజు నామినేషన్లు వేస్తామని చెప్పేసి ప్రభుత్వమే ప్రకటించి, నిన్న పొద్దుగాలనేమో నామినేషన్లు వేయరి, సాయంత్రం ఏమో కోర్టు స్టే ఇస్తాయని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా ఈ విషయం వాళ్ళకి తెలిసి కూడా మనల్ని బీసీలను మభ్యపెట్టి మన గొంతులు కోసిరన్నా. ఇప్పుడైనా కానీ మనం బీసీలమంతా తెలంగాణ ఉద్యమంలో ఏదైతే మనము తెలంగాణ కోసం ఏ విధంగానైనా సరే మనం సామాజిక తెలంగాణ కావాలని మనం కొట్లాడినామో, అదేవిధంగా మన హక్కుల్ని మనం కోల్పోతున్నాం. కాబట్టి 100% ఇదే సమిష్టి కృషితోటి రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వారీగా, మన ప్రాంతాల వారీగా ఎక్కడైనా సరే మన బీసీలో 60% ఉన్న మనం ప్రతి ఒక్కరం పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరం గౌరవ ఆర్ కృష్ణ గారి పిలుపు మేరకు ఖచ్చితంగా మనము కట్టుబడి ఉండాలన్నా. ఎందుకంటే మనము నిన్నటి వరకు మనకు ఖచ్చితంగా రిజర్వేషన్ ప్రకటిస్తామని చెప్పేసి అక్కడ 6 మంది మంత్రులు, 8 మంది ఎమ్మెల్యేలు, పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు మరియు బీసీ సంఘాల నాయకులు, కొన్ని వేల మంది మన అడ్వకేట్లు కూడా అక్కడ వేచి ఉన్నారన్నా. దీనికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు షాడల సౌడు పోసి ఏ విధంగా మనకు ముందర పెట్టిండో మనం ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవచ్చు. మనము తెలంగాణ ఉద్యమంలో మేము ఉద్యమకారులను ఏ విధంగా చేసినామో, ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మేము రైలు రోకో చేసినాము, బస్సు రోకో చేసినాము, సడక్ బంధు నిర్వహించినాము, సాగర హారం చేసినాము, గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎన్నో ఉద్యమాలు చేసినామన్నా. ఆర్ కృష్ణ గారికి ఈ సభాముఖంగా కూడా చెప్తున్నా, శ్రీనివాస గౌడన్న గారికి కానీ మధుసూదన గారికి, ఎప్పుడైనా సరే మీరు ఏ విధంగా అయినా సరే ఏ పిలిపించినా సరే అన్నా, మేము కానీ మా బీసీ సంఘాలు కానీ ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో 100% మేము ఏ కార్యక్రమానికైనా మేము రెడీ ఉన్నామన్నా. ఎందుకంటే ఈ రోజు మేము జెడ్పీటీసీగా ఉంటే మా వాళ్ళు ఇక్కడ ఉన్న అగ్రకులాల నాయకులు తట్టుకోలేకపోతున్నారన్నా. మేము నామినేషన్ చేస్తామంటే కూడా మా ఇంటి చుట్టుముట్టు కానీ, మా కుల సంఘాల లీడర్లు కానీ, మా జాతిని కానీ వాళ్ళు డివైడ్ అండ్ రూల్ అని పాలిస్తున్నారన్నా. మేము ఇప్పటికైనా మేల్కోవాలి. బీసీ సంఘాల నాయకులకు మరియు కుల సంఘాల నాయకులకు 60% ఉన్న మనము 42% మనకు సీట్లు వస్తాయన్నా ఖచ్చితంగా మన రాజ్యాధికారం మనం చేసుకుంటామన్నా. దాంట్లో ఏమవుతుందంటే మన విద్యలో మనకు రిజర్వేషన్ వస్తుంది, మన ఉద్యోగాలలో మనకు రిజర్వేషన్ వస్తుంది. మనం ఎక్కడ కూడా దగ్గరికి వెళ్ళి బిచ్చం ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ మనమే చేస్తామన్నా. మీరు చట్టసభలలో ఉంటే మేము స్థానిక సంస్థలు ఉంటామన్నా. కింద నుంచి పై స్థాయి వరకు మన బీసీ సంఘాలు 42% మనకు ప్రకటిస్తే 56% ఉన్న జనానికి 100% న్యాయం జరుగుతుందన్నా. మీరు ఏ విధంగా ప్రకటించినా కానీ మేమందరం మీ వెనుక ఉండి కథన రంగంలో యుద్ధానికి అయితే ఎట్లా బయలుదేరుతామో, ఆనాడు స్వాతంత్రోద్యమంలో సుభాష్ చంద్రబోస్ ఏ విధంగా పిలుపునిచ్చాడో, దాని తర్వాత కొండ లక్ష్మణ్ బాబుజీ ఏ విధంగా చేశారో, దొడ్డి కొమరయ్య ఏ విధంగా చేశాడో, ప్రొఫెసర్ జయశంకర్ గారు ఏ విధంగా చేశారో, అందరికీ స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు మిమ్మల్ని కూడా స్ఫూర్తి తీసుకొని మేము ముందరికి మేము వెనకంటే ఉంటామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నామన్నా. జై తెలంగాణ, జై బీసీ, బీసీల ఐక్యమత్యం వర్ధిల్లాలి. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గుజ్జ సత్యమాన గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన టైగర్ ఆర్ కృష్ణ గారికి, అదేవిధంగా మాజీ స్పీకర్ అన్న మధుసూదనాచారన్న గారికి, మాజీ మంత్రివర్యులు అన్న సీరన్న గారికి, అదేవిధంగా పల్లె రవణ గారికి, మరియు గుజ్జ కృష్ణ గారికి, నీల వెంకటేష్ గారికి, మిగతా నాయకులందరికీ నా యొక్క ఉద్యమ వందనాలు. కృష్ణ గారు 1984లోనే మండల్ కమిషన్ ఉద్యమంలో కృష్ణ గారు ఏ విధంగా అయితే అసెంబ్లీ ముట్టడికి బయలుదేరి ఆ రోజు మండల్ కమిషన్ ఉద్యమంలో 34% రిజర్వేషన్లు కల్పించిన వ్యక్తి, ఏకైక వ్యక్తి టైగర్ ఆర్ కృష్ణ గారు. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి పార్లమెంట్ లో ప్రవేశపెట్టినప్పుడు
ఏ బీసీలం కూడా మనము అడ్డుపడలేదు, ఏడ కేసు వేయలేదు. కానీ వాళ్ళకి 10% రిజర్వేషన్లు పేదలకు ఇస్తారంటే మనం ఒప్పుకున్నాం. కానీ మనకు 42% రిజర్వేషన్లు పంచాయతీ ఎన్నికల్లో అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో ఇస్తా ఈ అగ్రకులాలకు ఏ విధంగా సబబు కాదని నేను తెలియజేస్తున్నాను. అందుకని అగ్రకులాలకు బిడ్డలకు ఒకటే చెప్తున్నా, బిడ్డలారా ఎన్ని రోజులు మా రిజర్వేషన్, మా తమ్ముళ్ళ రిజర్వేషన్లు మీరే తిన్నారు, మీ అన్నల రిజర్వేషన్లు మీరే తిన్నారు, మా వాటా మీరే తిన్నారు, మీ వాటా మీరే తిన్నారు. ఇన్ని సంవత్సరాలు 75 సంవత్సరాలు మీరే తిన్నారు. కానీ ఇప్పుడు ఒకటిసారి 42 రిజర్వేషన్లు 56% ఉన్న జనాభాకు 42% రిజర్వేషన్లు ఇస్తుంటే మీరు కోట్లల్లో కేసులేసి అడ్డుపడుతున్నారు రిజర్వేషన్లకు అడ్డుపడే బిడ్డలకు ఒకటే చెప్తున్నాం, ఈ రోజు లయన్ సిద్ధంగా ఉంది, సింహం గర్జిస్తా ఉంది. పాత కృష్ణను చూస్తారు బిడ్డల, మిమ్మల్ని చీల్చి చెండాడతానికి సిద్ధంగా ఉన్నాం బీసీలం. మీరు కనుక గ్రామాలలో తిరిగితే గ్రామాలలో ఈ రోజు ఎవరైతే నామినేషన్ వేసిరో వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. మిమ్మల్ని ఊర్లలో నుండి మళ్ళీ రజాకారులను ఏ విధంగా అయితే తరిమి కొట్టిరో మిమ్మల్ని రెడ్లని వెలమల్ని అదే విధంగా ఈ రోజు ఊర్లలో నుంచి బయటికి వెళ్ళగొట్టే సిచ్యువేషన్ మీరు తెచ్చుకోరని మేము గుర్తు చేస్తున్నాం. అందుకనే చెప్తున్నాం, కేసులు వాపస్ తీసుకుంటే మంచిది, లేకపోతే ప్రజా ఉద్యమంలో మీ బీసీలో వాటా ఏందో, బీసీలో సత్తా ఏందో నిరూపిస్తామని తెలియజేసుకున్నాను. పెద్దలందరికీ ఉద్యమాభివందనాలు. సమయం లేదని పదే పదే చెప్తున్నారు కాబట్టి 1 నిమిషంలా క్లోజ్ చేస్తాను. ఈరోజు మాలాంటి మలిదశ తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా సెప్టెంబర్ 29వ తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికలు జరుపుతా ఉన్నామని వివిధ తేదీలను ప్రకటన చేస్తే చాలా సంబరపడ్డామన్న. అంటే బీసీలందరికీ 2 కోట్ల మందికి బీసీలందరికీ కూడా దసరా పండుగ ముందే వచ్చిందని చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. కానీ 24 గంటలు గడవక ముందుకే మళ్ళీ ఇది ఒక పద్మవ్యూహంలో చిక్కుకునే రకంగా చేసింది కాంగ్రెస్ పార్టీ అని 24 అవర్స్లోనే తేలిపోయింది. గత 20 నెలల నుంచి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు ఏ రకంగా అమలు చేయకుండా ఉండాలని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగున ఈరోజు బంధనాలు సృష్టిస్తూ ఉంది, మన కాళ్ళల్లో కట్టెలు పెడతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది బీసీలకు ద్రోహం చేసినటువంటి పార్టీగా ఇక మిగిలిపోయిందని నిన్న తేలిపోయింది. గౌరవ హైకోర్టు అడిగినటువంటి ఏ ప్రశ్నకు కూడా సుదీర్ఘమైనటువంటి వాదనలు 2 రోజులు జరిగితే గౌరవ హైకోర్టు అడిగిన ఏ ప్రశ్నకు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఒక్క సమాధానం లేదు. ఒక 2-3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఈరోజు గౌరవ హైకోర్టు ఏమని అడిగింది, అయ్యా గతంలో సుప్రీంకోర్టు సీలింగ్ ఉంది కదా, దాని మీద ఏ రకంగా మీరు ముందుకు పోదామని నిర్ణయాలు చేసిరనంటే అడ్వకేట్ జనరల్ గారి దగ్గర ఒక్క సమాధానం లేదు. ఆర్టికల్ 243D6 ప్రకారం ఎన్నికలు మీరే నిర్వహించవచ్చు అని చెప్పారు కదా, దాని గురించి చెప్పండి అంటే దాని మీద సమాధానం లేదు. తర్వాత 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఆర్టికల్ 285A సవరించిర్రా అంటే దాని మీద సమాధానం లేదు. గౌరవ హైకోర్టు అడిగిన ఏ ప్రశ్నకు కూడా సమాధానం లేకుండా ఏజీ గారు మాకు సమయం కావాలి, అఫిడవిట్లు వేయడానికి సమయం ఇవ్వండి అని చెప్పేసి అనేక రకాలుగా కాలయాపన చేసేటువంటి ప్రయత్నం చేసిర్రు. అంతే తప్ప నిజంగా బీసీల మీద వీళ్ళకు ప్రేమ లేదు. వీళ్ళు ఒకటే చేస్తున్నారు, బీసీలందరూ కూడా ఎదగకూడదు, ఈ రకంగా బీసీలకు రిజర్వేషన్లు వస్తే తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 55,000 మంది ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, సర్పంచులుగా ఎన్నికయ్యేటువంటి అవకాశం ఉండే. కానీ వీళ్ళు ఈరోజు కాకుండా అడ్డుకొని కడుపు నిండా విషం పెట్టుకొని బీసీల మీద నోట్లో మాత్రం తీయగా చక్కెర మాటలు మాట్లాడుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇప్పటికైనా వీళ్ళ యొక్క మోసాలు కపట నాటకాలన్నీ కూడా తేటతెల్లమైనాయి. మాలాంటి ఉద్యమకారులందరూ కూడా మళ్ళీ ఉద్యమం చేసేటువంటి సమయం ఆసన్నమైందని మాకు అనిపిస్తా ఉంది. ఇంతకు ముందే మన గౌరవ ఎంపీ ఆర్ కృష్ణ గారు పిలుపునిచ్చిరు రాష్ట్ర వ్యాప్త బంద్కు. ఈ నెల 14వ తారీఖున తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు అందరూ కూడా
అందరూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపులో పాల్గొనాలి, బంద్ను విజయవంతం చేయాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద జంగు సైరన్ మోగించైనా సరే మన రిజర్వేషన్లను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉందని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ. మేకల రామలన్న గారిని ఒక నిమిషం పాటు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పూజ్య సత్యవన్న గారికి, అదేవిధంగా మరి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన టైగర్ ఆర్ కృష్ణయ్య గారిని, అదేవిధంగా మన శ్రీనివాస్ గౌడ్ అన్నను, మధుసూనాచారి గారికి, అదేవిధంగా పల్లె రవణకు, అందరికి కూడా ఆన్ ది డయాస్ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నిన్న జరిగిన సంఘటన నిజంగా తెలంగాణలో బీసీలకు చీకటి రోజు నిజంగా చెప్పవలసింది. ఎంత దుర్మార్గం అంటే అడుగడుగున ఈ అగ్ర కులస్తులు వాళ్ళు అడ్డుకొని ఇవాళ బీసీలు ఏం చేస్తారనే అహంకారపూరితంగా వ్యవహరించి, మరి మొన్న జరిగిన మరి కోర్టులో జరిగిన మరి జడ్జి గారు ఏం చెప్పిండ్రు, ఎట్టి పరిస్థితిలో మరి స్టే ఇచ్చేది లేదని చెప్పి ఆ నైట్ ఏం జరిగిందో, నైట్కు నైట్ ఏం జరిగిందో తెలియదు, తెల్లారంగానే మరి ఈవినింగ్ వరకు మరి ఇవ్వడం ఎంత దారుణం అంటే నిజంగా చీకటి రోజు. ఇవాళ మన హక్కులను సాధించుకోవాలి, మన రిజర్వేషన్ సాధించుకోవాలి. మన బిడ్డలు, మన బీసీ బిడ్డలు సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, జెడ్పీ చైర్మన్లుగా మరి అందరూ మనం జనాభా ప్రాతిపదికన, ఇవాళ జనాభా ప్రాతిపదికన అంటే కూడా తక్కువే, 56% పోయి 42% ఎట్లయిందో జానారెడ్డికే తెలవాలి. ఇవాళ ఎంత దుర్మార్గం అంటే దుర్మార్గంగా ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి బీసీలను మోసం చేస్తుంది. బిడ్డ మేము కూడా కలిసికట్టుగా ఉన్నాయి, వెనకటి రోజులు వేయినాయి. ఈ నెల 14వ తారీఖున మరి ఆర్ కృష్ణన్న నాయకత్వంలో మన శ్రీనివాస్ గౌడ్ అన్న, అదేవిధంగా మధుసూన్ అన్న, మా ఫ్లోర్ లీడర్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా బీసీల సత్తా ఏందో 14వ తారీఖు నాడు 33 జిల్లాలు కదలస్తాం బిడ్డ. మా రిజర్వేషన్లు మేము సాధించుకునేంత వరకు కూడా మేము వెనకాడవన్నా, మేము కూడా 33 జిల్లాలకు అందరికి కూడా బీసీలందరికీ కూడా మేము పిలుపునిస్తున్నాం. ఇక్కడి నుంచి ఖచ్చితంగా 14వ తారీఖు రోజు విజయవంతం బీసీల బంద్ను విజయవంతం చేసి మన యొక్క రిజర్వేషన్ సాధించుకునేంత వరకు అవసరం అనుకుంటే ఏ విధమైన యుద్ధమైనా చేద్దాం. ఇప్పుడు మనం వెనుక్కు పోతే చారిత్రాత్మక తప్పిదం అవుతుంది. అందరినీ కలిపి అన్ని కుల సంఘాలను, అన్ని బీసీ సంఘాలను, అదేవిధంగా అన్ని పార్టీలు, ప్రతిపక్ష పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున మరి 14వ తారీఖు నాడు బీసీ బంద్ను విజయవంతం చేయాలి. ఇక్కడ నుంచి ఢిల్లీలో మాట్లాడుకునే అంత విధంగా మనం పెద్ద ఎత్తున చేయాలి, బంద్ను విజయవంతం చేయాలి. దీనికి రేపటి నుంచే మరి ఆర్ కృష్ణన్న దగ్గర ఒక కార్యాచరణ ఉండాలన్న, కార్యాచరణ లేకపోతే ఫెయిల్యూర్ కావద్దు. ఎట్టి పరిస్థితి అవసరం అనుకుంటే ప్రాణాలు ఒడ్డు వచ్చినా కానీ ఖచ్చితంగా మన బీసీ రిజర్వేషన్ సాధించుకోవాలి. మన సత్తా ఏందో ప్రభుత్వానికి తెలవాలని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా మరి ధన్యవాదాలు తెలుపుకుంటాం. రిజర్వేషన్లు ఇచ్చిందంటే అది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు. మనం న్యాయపరంగా మనకు రావాల్సిన 42% రిజర్వేషన్ల గురించి పోరాటం చేస్తూనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు కూడా వ్యతిరేకంగా మనం పోరాడాల్సిన సమయం వచ్చింది. వాళ్ళకు బాధ రిజర్వేషన్లు అంటే మనకు సమాన వాటా న్యాయపరంగా రావాల్సిన దక్కకపోతే ఆ బాధ ఎట్లుంటుందో తెలవాలంటే కూడా మనం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల గురించి వ్యతిరేక పోరాటాన్ని కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా. అలాగే బీసీ మిత్రులకు ప్రతి గ్రామాల కూడా నోటిఫికేషన్ ద్వారా మనకు 42% రిజర్వేషన్లు వస్తే ఎన్ని వార్డు మెంబర్లు వస్తాయి, ఎన్ని సర్పంచ్లు వస్తాయి, ఎన్ని ఎంపీటీసీలు వస్తాయి, ఎన్ని జడ్పీటీసీలు వస్తాయి అన్న విషయాన్ని మీకు స్పష్టంగా ఈ పాటికే మీకు అందరికీ కూడా అవగాహన వచ్చింది. కాబట్టి మనం న్యాయంగా పోరాడి ఈ 42% రిజర్వేషన్ సాధించుకోవాలి. ఆర్ కృష్ణన్న గారు ఇప్పుడు కార్యాచరణ ప్రకటించిన దాని ప్రకారం 14వ తారీఖు నాడు ఈ రాష్ట్ర బంధుకు ఏదైతే పిలుపునిచ్చిర్రో గ్రామాల నుంచి కూడా మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి అన్ని ప్రజా సంఘాలు అందరూ కూడా ఈ సందర్భంగా ఈ రాష్ట్ర బంధుకు పిలిపించి మన బీసీల బలం ఏందో చూపించాల్సిన అవసరం వచ్చింది మిత్రులారా. ఇప్పుడు నాగుల శ్రీనివాస్ గారు అడ్వకేట్స్ జేఏసీ సీనన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అధికారం అనేది, రాజకీయ అధికారం అనేది చాలా ముఖ్యము.
ఈడబ్ల్యూఎస్ పేరుతోటి అధికారం ఉన్న వాళ్ళు ఏ అజిటేషన్ లేకుండానే హక్కులు సాధించుకున్నారు. అంటే హూఎవర్ ఇన్ ద పవర్ ఆటోమేటికలీ ఎవ్రీథింగ్ విల్ కమ్స్ టు దెమ్ అండ్ దేర్ కమ్యూనిటీ పీపుల్. కాబట్టి ఖచ్చితంగా అధికారం అనే ఎజెండాతోటే మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ, హైకోర్టు జడ్జెస్ ఉన్నారనుకోండి, వాళ్ళ నాయన జడ్జే, వాళ్ళ తాత జడ్జే. ఇక మరి నేను ఎప్పుడు కావాలి, నా పిల్లలు ఎప్పుడు కావాలి, మళ్ళీ నేను ఎట్లా ఆర్డర్ ఇవ్వాలి, ఇప్పుడు మా సమాజాన్ని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి? దిస్ ఈజ్ అన్ఫేర్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది judiciary. It is unethical, unprecedented. Judiciary must also think about whatever they had done. It is unfair. ఎందుకంటే 27% రిజర్వేషన్ has been provided by the constitution. రాజ్యాంగం ద్వారా పార్లమెంట్ ద్వారా ఇచ్చిరు 27%. బట్ వేరే ది కోర్ట్స్ ఇంద్రసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ది 13 జడ్జెస్ వాళ్ళు ఏమన్నారంటే ఇన్వెంటెడ్ వన్ వర్డ్, క్రీమీ లేయర్ అని. ఎక్కడుందా? వేర్ ఇస్ దట్? దేర్ ఇస్ నో మెన్షన్ ఇన్ ద ఎంటైర్ కాన్స్టిట్యూషన్. క్రీమీ లేయర్ వర్డే లేదు. ఆ 13 జడ్జిల ఒక్క జడ్జి మనోడు లేడు. ఎట్లా అవుకెంతే మనకు ఎందుకు ప్రొటెక్ట్ చేస్తారు? ఇట్ ఈజ్ ఎంత అన్ఫేర్ జడ్జిమెంట్ అది. 27% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు కావాలని మరి బ్యాక్లాగ్ అనుకోవాలి కదా. మరి బ్యాక్లాగ్ అనేది మరి 27% వీళ్ళకి ఇచ్చింది పార్లమెంటు, మరి వీళ్ళకి ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి? క్రీమీ లేయర్ అనే వర్డ్ చెప్పేసి మొత్తము 11% కూడా ఇప్పటివరకు ఫుల్ఫిల్ కాకపోయింది. ఎంత అన్యాయమైన విషయం! ఆ 13 జడ్జెస్ ఫ్యామిలీకి మన యొక్క గోస, మన యొక్క ఆక్రోశము, మన ఆవేదన వాళ్ళ పిల్లలకు కానీ కలుగుతుందని మేము అంటున్నాము. ఎందుకంటే ఇది అన్యాయము. జడ్జి అనేటోడు ఒక పెద్ద గొప్ప దేవుడితో సమానము. ఇన్హెరెంట్ పవర్స్ ఉన్నాయి వాళ్ళకు, వాళ్ళని ఏమైనా అడగడానికి లేదు. అంటే ఒక గొప్ప వ్యక్తులుగా మనం ట్రీట్ చేస్తుంటాం. జ్యుడిషియరీ ఈజ్ ద అల్టిమేట్ టు ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఎవ్రీ ఇండివిజువల్ ఆఫ్ ది యూనియన్ ఆఫ్ ఇండియా. దట్ ఈస్ ద కాబట్టి సుప్రీంకోర్టు ఈజ్ ద మనకు ఓన్లీ ఉన్న హోప్ ఆఫ్ ది పీపుల్. అదేవిధంగా ఇంతకుముందు వెన్ వీ అప్రోచ్ ది అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ఆర్ కృష్ణయాజీ 2018లో ఆల్రెడీ ఎలక్షన్ ప్రాసెస్ కమన్స్ అయింది కాబట్టి వీ కాంట్ ఇంటర్ఫియర్ అంటారు. అప్పుడు కూడా మన జడ్జిలు లేరాడ. మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఏదో వాట్ ఎవర్ he has done. He provided 42% reservation to the BCs and resolution has been passed by the assembly and sent to the assent of the governor. Governor under 200 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఆర్టికల్ 200లో ఆయన క్లియర్గా ఉంది. ఆయన పవర్ ఏంది? అసెంట్ అని ఇవ్వాలి, రిటర్న్ అన్న పంపాలి. రిటర్న్ పెట్టుకుంటే కూడా కొన్ని రోజులు పెట్టుకోవాలి. ఆయనకు వీటో పవరే లేదు. ఇప్పుడే మీరు అందరు ఉన్నారుగా నాయకులు, పదండి ముట్టడిద్దాం. ఇప్పుడే గవర్నర్ గారు ఎందుకు అసెంట్ ఇస్తలేడు? ఈజ్ ఆల్సో అపెన్స్ టు బే షెడ్యూల్ క్యాస్ట్. అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా షెడ్యూల్ క్యాస్టే, షెడ్యూల్ ట్రైబే. మరి ఏం చేస్తున్నారు? కాబట్టి కాన్స్టిట్యూషన్ has given every right to the citizen of India. Every position has been given. Constitution guarantees are there. But the powers ఎవరైతే ఎంజాయ్ చేస్తున్నారో they are not least bothering about the grievance of the people at large. That is the fate of this country. కాన్స్టిట్యూషన్ బ్రహ్మాండంగా రాసిండు. ఎంతో బ్రహ్మాండం అంటే ఈ దేశంలో ఈ ప్రపంచంలో అంత మంచి కాన్స్టిట్యూషన్ ఎక్కడ లేదు. కాబట్టి దాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. కాన్స్టిట్యూషన్లో ఏదైతే ఇన్కార్పొరేట్ చేసిరో ది మైండ్ సెట్ ఆఫ్ ది పీపుల్ హ్యాస్ టు బి చేంజ్డ్. ది పర్సెప్షన్ టువర్డ్స్ ది డిప్రెస్డ్ అండ్ సప్రెస్డ్ హ్యాస్ టు బి చేంజ్డ్. అన్ప్రివిలేజ్ సెక్షన్స్ హ్యాస్ టు బి చేంజ్డ్. హూఎవర్ ఇట్ మే బి, పవర్ వచ్చిందంటే కథం అయిపోయా. స్కాములు చేయాలి, స్కీములు పెట్టాలి, స్కాములు చేయాలి. దిస్ ఈజ్ అన్ఫేర్. వెన్ వీఆర్ ఇన్ ద పవర్ వీ షుడ్ ఆల్సో థింక్ అబౌట్ ది పీపుల్. పవర్ నెవర్ విత్స్టాండ్ టు యూ. అంటే నీతోటే ఉండదు ఎప్పటికీ. అది పవర్ అనేది వస్తుంటుంది, పోతుంటుంది. నోబడీ పర్మనెంట్ ఇన్ ద పవర్. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏదైతుందో, ది పర్సన్ హూ ఆర్ ఇన్ ద పార్టీ క్లెయిమింగ్ యాజ్ ఎ బీసీ లీడర్స్ షుడ్ థింక్, రికలెక్ట్ చేసుకోవాలి వాట్ దే ఆర్ డూయింగ్, హౌ దే ఆర్ ఫీలింగ్.
దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది కాజ్. ఎందుకంటే ది పార్టీస్, మన పార్టీకి సంబంధం లేకుండా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎజెండా బీసీ ఎజెండా, ఇది తెలంగాణ ఎజెండా లెక్క. వాడు పెద్ద కేసీఆర్ లీడర్ కాదా? ఎజెండా ఇస్ ద లీడర్, ఎజెండా ఇస్ ద అల్టిమేట్. చనిపోయిన వాళ్ళు ఎంతో మంది మోసినాము, వాళ్ళు చనిపోయింది కేసీఆర్ కోసం రావాలే, వాళ్ళు ఇష్యూ కోసం చనిపోయారు. కాబట్టి మనం ఇష్యూలు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. రాజకీయాలకు అతీతంగా 100%, 42% ఈజ్ గోయింగ్ టు బి మెటీరియలిస్టిక్. ఇట్ ఈజ్ 100% సాధించుకుంటాం. ఇది ఖచ్చితంగా జరుగుతుందని మేము తెలియజేస్తున్నాము. చిత్తశుద్ధి కావాలి, నాయకత్వం ఉన్న వాళ్ళు చిత్తశుద్ధితోటి ప్రజల పక్షాన్ని నిలబడి ఖచ్చితంగా చేస్తే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఇప్పుడు బీసీల ముద్దుబిడ్డ మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు గుజ్జ సత్యం గారు, గుజ్జకృష్ణ గారు నిరంతరం బీసీల అభ్యున్నతి గురించి అనేక మంది నాయకులను తయారు చేసి మరి ఇప్పుడు కూడా పోరాటం కొనసాగిస్తున్నటువంటి జాతీయ అధ్యక్షులు పెద్దలు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారికి, మండలి నాయకుడు మా అన్న తెలంగాణ మొట్టమొదటి స్పీకర్ మస్తనాచారి గారికి, మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గారికి, భాగ్యలక్ష్మి గారికి, రాముల యాదవ్ అన్న గారికి, నాయి బ్రాహ్మణుల రాష్ట్ర అధ్యక్షులు నరేందర్ గారికి, మా తమ్ముడు రామ్కోట్ గారికి, రామ్మూర్తి గౌడ్ గారికి, రామకృష్ణ గారికి, నీల వెంకటేష్ గారికి, ఇంకా చాలామంది ఉన్నారు. సమయం కూడా లేదు కనుక దయచేసి మా ప్రైవేటు ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు భాస్కర్ గారికి, కార్పొరేటర్ జగన్ గారికి, నాతో పాటు వచ్చిన అందరూ కూడా పేరు పేరు నమస్కారం. మా యాదవ్ గారు చెప్పిండ్రు, రాములన్న నిన్న చీకటి రోజు అని. ఖచ్చితంగా ఇది బీసీలకు చీకటి రోజు అని. నోటికాడి కూడు కింద పడేసినట్లు చేసింది. అసలు వీళ్ళని ఇవ్వమన్నోడు, ఇస్తామని చెప్పమన్నోడు ఎవడు, ఇచ్చినట్లే ఇచ్చి ఆశ చెప్పి కింద పడేయమనేవాడు. ఎవరు అడగలే అయ్యా ఇంత ఇస్తామని. మేము ఉన్నది 60%, 42 ఇస్తా అని చెప్పినాం. మరి చెప్పింది ఇచ్చే బాధ్యత మీది. మా వాళ్ళు ఆతృతతో తొందరగా వస్తుందని చెప్పి రకరకాలుగా పద్ధతులు చెప్పొచ్చు, కానీ మీ బాధ్యత ప్రభుత్వం ఏంది? అరే నేను చట్టబద్ధత కల్పించి ఇస్తా అని చెప్పినా మరి చట్టబద్ధతతోనే ఇవ్వాలా, రేపు కోర్టులో పోయి కొట్టేసిరంటే మా ప్రభుత్వమే బాధ్యత అవుతుంది. ఎట్లా చేసుకోవాలని ఆలోచన చేయాలి. నేను కానీ మా మస్తనాచారి గారు కానీ మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం. తమిళనాడు పోయి వచ్చినాం, తమిళనాడులో చూసి వచ్చి ఒక నివేదిక ఇచ్చినాం డెడికేటెడ్ కమిషన్కు, ఇట్లా చేయండి ప్రొసీజర్ ప్రకారం అని చెప్పి. కానీ మీరు కనీసం చట్టమే తయారు కాలే, జీవో ఇచ్చిండ్రు, చట్టం తయారు, గవర్నర్ సంతకం కూడా కాలే. ఒక 4 రోజులు ఓపిక బట్టి గవర్నర్ సంతకం అయిపోయిన తర్వాత ఒకళ్ళు ఇచ్చినా ఏముంటుండో తెలియదు, చట్టం తయారు కాలేదు. మరి గజెట్ పబ్లికేషన్ అయిందని అడిగితే జడ్జి గారికి తెలియదని అడ్వకేట్ అని చెప్పిండని చెప్తున్నాడు తమ్ముడు. మరి అంటే వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి చూడండి. అసలు కామారెడ్డి డిక్లరేషన్ అంటే కేవలం ఇది ఒకటే కాదు, చాలా ఉన్నాయి. గొర్రెలు ఇస్తున్నారు, బర్రెలు ఇస్తున్నారు, చావ పిల్లలు ఇస్తున్నారు, లోన్లు ఇస్తున్నారు, మన పిల్లలను ఆ విదేశాలకు పంపుతున్నారు, ఎన్నో చెప్పారు. సరే అవన్నీ పక్కకు పెడదాం. 2 బిల్లుల గురించి మనం మాట్లాడుకుందాం. 2 బిల్లుల్లో విద్యా ఉద్యోగాలు చాలా ఇంపార్టెంట్. మనకు ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ వచ్చిందంటే ఆటోమేటిక్గా వాడు పైకి వస్తాడు, ఉద్యోగం వచ్చిందంటే ఆటోమేటిక్గా బాగుపడతాడు, రాజకీయంగా గౌరవం. ఈ మూడు కూడా పట్టించుకోలేదు. 2 పక్కకు పడేసిండ్రు. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ ఇది ఒక్కటి ఇస్తామన్నారు. వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉంది చూడండి. మనల్ని తిక్కులం చేయడానికి, చెవిలో పువ్వు పెట్టడానికి, మమ్మల్ని నమ్మబలకడానికి. అరే సుప్రీంకోర్టు కాడ పోయి ఫోటోలు దిగి ఆ బొమ్మ వచ్చేటట్లు, సుప్రీంకోర్టు మొత్తం కనిపించేటట్టు, మళ్ళీ ఏదైనా చెట్ల కింద దిగితే అరే వీడు ఏదో దిగిండి అనుకుంటారని చెప్పి వాళ్ళు సుప్రీంకోర్టు బొమ్మ కనిపించేటట్లు సీరియస్గా చూస్తుంటేనే ఫోటో కొట్టినట్లు మనం చూసి అబ్బా సుప్రీంకోర్టు కదా అది ఎంత కొట్లాడుతున్నారు చూసినా ఆడపోయి అనుకునేటట్లు. మళ్ళీ ఇక్కడ వచ్చినాక హైకోర్టులో 100 మంది అడ్వకేట్లు వేసుకొని అటు తిప్పి ఇటు తిరుగుతుంటే మనం అంతరం కూడా ఊర్లలో చూసినామా వచ్చే అని. మొదటి నుంచి మేము చెప్తున్నాం, ఖచ్చితంగా ఇది తప్పుల తడక ఉంది, మనల్ని మోసం చేస్తున్నారు అని. మా నాయకులు కూడా ఇవ్వమన్నారు, కానీ అల్టిమేట్గా మాకు అమలు కావాలని చెప్పిన అందరు కూడా, అన్ని సంఘాలు కూడా. కానీ ఇలా పోయింది. ఇవాళ మేము ఈ వేదిక ద్వారా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం,
మీది బాధ్యత. ఇలా కోర్టులో పోయిన తర్వాత ఏం చేయాలి? మీరు సుప్రీంకోర్టుకు పోతారా? లేదు ఢిల్లీలో మకా వేసి ఇక మేము హైదరాబాద్ రామ్, ఇది సాధించుకొని వస్తాం, జయలలిత మాదిరిగా సాధించుకొనే తెలంగాణ అడుగు పెడతామని చెప్పి అడుగు పెడతారా? లేదు అఖిలపక్షాన్ని మొత్తం తీసుకుపోయి అక్కడ కూర్చుంటారా? లేదు అన్ని సంఘాలను తీసుకుపోయి అందరు రాండి అని చెప్పి తీసుకుపోయి అందరం కూర్చుందాం, అక్కడనే ఢిల్లీలో కూర్చున్నాం, అడ్వకేట్ చేసి రాండి, డాక్టర్లు రాండి, యూత్ రాండి, అన్ని కుల సంఘాలు రాండి, ప్రతి ఒక్కరు రాండి, ఇంకా ఢిల్లీలో పోయి కూర్చుందాం, ఆడనే వంటలు వండుకొని తిందాం, అటో ఇటో తేల్చుకుందాం అని చెప్పి అందరిని తీసుకెళ్తారా? సంఘాలను తీసుకెళ్తారా? లేదు అన్ని రాజకీయ పార్టీలను తీసుకెళ్తారా? లేకపోతే ఎవరు అవసరం లేదు క్యాబినెట్ ఎమ్మెల్యేలు మేము పోయి కూర్చొని తెస్తామని చెప్పి మీరు పోయి కూర్చుంటారా? తెలియదు. మీరు ఇట్లా ఈ ప్రక్రియ చేయకుండా ఉట్టిగా ఇంకొక డ్రామా అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్షమించరు. తెలంగాణ ప్రజలారా దయచేసి మీరు అర్థం చేసుకోండి, ఇది చాలా ఎన్నో ఏళ్ళుగా వేల సంవత్సరాలుగా వస్తున్నటువంటి వివక్ష ఇది. ఇప్పటి కూడా చాలా మంది కులాల్లో సర్పంచ్ కాలేదు, ఒక ఎమ్మెల్యే కాలేదు, కనీసం అసెంబ్లీ ముఖం చూడేటువంటి జాతులు ఉన్నాయి. ఇది మంచిది కాదు. ఎందుకంటే ఇక్కడ నక్సలైట్ ఉద్యమము, సాయుధ పోరాటాలు ఎన్నో వచ్చినాయి. ఒకవేళ ఈ యువతలు ఎప్పుడైనా తిరగబడి మనం ఉంటేంత బతికేంత బతకకుంటేంతరా విలువ లేదు, మనకేం లేదు, మనం కూడా ఏమైనా పర్లేదు అని చెప్పి వేరే చెడు మార్గాల్లో పోతే దానికి బాధ్యులు ఎవరైతే అడుగుతా ఉన్నా. దయచేసి మరి అందరూ మద్దతు తెలపాలి, ప్రజలందరూ ఆలోచన చేయాలి. ఈ సమయం పోతే మళ్ళీ రాదు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ బానిస బతుకులు తప్ప ఇంకేం రాదు. తెలంగాణ ఉద్యమాలు ఎట్లయితే 9th డిసెంబర్ ప్రకటన వచ్చిన తర్వాత ఐక్యం ఎట్లయిందో, ఇలా 9th జీవో ఎందుకు పోయిన తర్వాత కూడా గట్లే కావాలి. అదే తరహా ఉద్యమాలు జరగాలి. అందరు సమైక్యంగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి. ఐక్యంగా ఉండి ఎవరు పిలిపించినా దాన్ని సక్సెస్ఫుల్ చేయడానికి ఎవరంతా వాళ్ళు పాత్ర పోషించాలి. పాత్ర పోషించి దాన్ని సక్సెస్ఫుల్ చేసేటట్టు చేసుకోవాలి. మరి త్వరలోనే మళ్ళీ అందరం అన్ని నాయకులను కూడా పిలుస్తాం. ఒక కార్యాచరణ, ఇంకా బలమైనటువంటి కార్యాచరణ ఎట్లుంటుందని. ఎందుకంటే ఇక్కడ చాలా మంది తెలంగాణ ఉద్యమాన్ని నడిపినటువంటి వాళ్ళు ఉన్నారు, ప్రత్యక్షంగా పోరాటం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, జైలుకు పోయినటువంటి వాళ్ళం ఉన్నాం, దెబ్బలు తిన్నటువంటి వాళ్ళం ఉన్నాం. ఆ అనుభవాన్ని మొత్తం కూడా తెలంగాణ ఉద్యమానికి వచ్చినటువంటి అనుభవాన్ని ఉపయోగించి ఈరోజు దీనిపైన కూడా ఒక దృష్టి పెట్టి ఖచ్చితంగా చేస్తామని, ప్రభుత్వం 42% ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్లు పెట్టాలి. మళ్ళీ ఏదో సాగులు చెప్పి మేము బీ ఫామ్లు ఇస్తాం, ఈ ఫామ్లు ఇస్తాం అంటే కుదరదు. ఇలా సర్పంచ్కి ఏముండదు, మరి సర్పంచ్కు సింబల్ ఉండదు. మరి ఎట్లా 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 పరిగణిస్తారు, ఎట్లా ఇస్తారు? కనుక ఇదంతా కాదు, అది ఎవడు ఒప్పుకోడు. నువ్వు కోట్లు ఎవడైనా చేసిరి, ఏం చేసిరి, ఏం చేసిండ్రు, ఏం చేయలే. కనుక ఏపించిన వాళ్ళు మీరే, కొట్టేపించిన వాళ్ళు మీరే, జీవో ఇచ్చిన వాళ్ళు మీరే. ఇట్లా కొట్టినట్లు కొట్టిండ్రు, ఏడిచినట్లు ఏడిచిండ్రు. డ్రామా సినిమాలో ఉంటుంది చూడు, అరే నువ్వు కొట్టినట్లు చేస్తా, నువ్వు ఏడిచినట్లు చేయాలి. వాళ్ళు కొట్టినట్లు వేసి ఏడిచినట్లు చేసిన అంతే. ఇచ్చినట్లు వేసిర్రు, గుంజుకున్నట్లు చేసిర్రు. ఒక చిన్న డ్రామా జరిగింది అంతే. కానీ తెలంగాణ ప్రజానికం చాలా తెలివైనటువంటి వాళ్ళు, అందరూ ఆలోచన చేయాలి. దయచేసి ఓసీలు కూడా ఆలోచన చేయాలి. కనీసం గీ పదవులు కూడా ఇవ్వకపోతే వీళ్ళ ఓట్లతో పెద్ద పెద్ద పదవులు ఉంది, ఈ పదవి కూడా ఇవ్వకపోతే ఎందుకు రా వీళ్ళ బతకని చెప్పి వీళ్ళకు ఒక విరక్తి వస్తే అప్పుడు ఎక్కడ తిరగబడితే ఏమవుతుంది రాష్ట్రం అనేది కూడా ఆలోచన చేయాలి. కనుక కలిసి వచ్చిన వాళ్ళతో మనం ముందుకు తీసుకెళ్దాం. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ సాధించేంత వరకు నిరంతర పోరాటం, తెలంగాణ వచ్చేంత వరకు ఎట్లయితే కొట్లాడినామో ఆ రకమైన తరహా పోరాటం మనం ఖచ్చితంగా చేద్దాం. 100% 42%తోనే ఎలక్షన్ పోతానని నా పిసిసి ప్రెసిడెంట్ గారు అన్నారు, చాలా మంది మంత్రులు కూడా అన్నారు. ఆ మాటకి కట్టుబడి 42% రిజర్వేషన్తోనే ఎలక్షన్లో పోవాలి. అది తొందరలో తీసుకొచ్చేటట్లు మీ కార్యాచరణ ఇవ్వాలి. ఇవ్వకపోతే మాత్రం మేము కూడా ప్రభుత్వం పైన ఏం కార్యాచరణ ఇవ్వాలనేది కూడా ఆలోచిస్తాం. ఇక తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ తిరగనియకుండా, ఎక్కడ బయటికి రానియకుండా, ఎక్కడ ఏ కార్యక్రమాలు జరగకుండా తెలంగాణే మాకు ముఖ్యమైనది ఎట్లయితే విద్యార్థులు, మహిళలు అందరూ కొట్లాడినరో ఆ తరహా మేము కూడా అన్ని కుల సంఘాలు కొట్లాడినామో ఆ తరహా ఉద్యమ కార్యాచరణ కూడా మేము కూడా రూపొందిస్తామని చెప్పని, ఖచ్చితంగా సమైక్యంగా కలిసిమెలిసి అందరూ ఉండి ఉద్యమాన్ని ముందుకు నడపాలని చెప్పని తెలియజేస్తూ, మరి ఆర్ కృష్ణ నాయకుడు మరి ఆయన చిన్నప్పటి నుంచి కూడా అదే ఉద్యమాలతో మరి అదే ఊపిరిగా మరి కొట్లాడుతూ వచ్చిండు. కనుక దయచేసి మరి ఉద్యమంలో కలిసిమెలిసి పరస్పర సహకారంతో ప్రతి ఒక్కరు ముందుకు పోవాలి. ఇక మీరందరూ ఇచ్చిన తర్వాత ఫైనల్గా ఇక తాడో పేడో తెలుసుకోవడానికి కొంతమంది కలిసి వచ్చే రాజకీయ పార్టీ కూడా పిలుచుకొని అందరం కలిసి మాట్లాడి మహోద్యమాన్ని ఖచ్చితంగా సృష్టిద్దామని చెప్పని మరొకసారి మీ అందరూ కూడా తెలియజేస్తూ థ్యాంక్ యూ. ధన్యవాదాలు శ్రీనివాస్ అన్న. ప్రజల డిమాండ్లు ఏవైనా సాధించుకోవాలంటే ప్రతిపక్షాలు వాళ్ళ వెంట నడవాలి.
మీరు మా వెంట నడిస్తే ఈ 2 కోట్ల బీసీల ఆకాంక్షలు నెరవేర్చుకునే విధంగా మనం ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఇప్పుడు మండలి ప్రతిపక్ష నేత, బీసీల ముద్దుబిడ్డ, బీసీ ఉద్యమానికి ఎన్నంటి ఉంటూ ఎప్పుడు అండదండగా ఉంటున్న మసూన చెన్నారాన్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జై బీసీ. సభాధ్యక్షులు సోదరులు గుజ్జ కృష్ణ గారు, గుజ్జ సత్యం గారు, సారీ మీ ఇద్దరు గుజ్జలతో మాకు సభాధ్యక్షులు, ఇక్కడ సమావేశమైనటువంటి మనందరినీ కూడా కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి సోదరులు గుజ్జ సత్యం గారు, గౌరవనీయులు, బీసీల ఆత్మ గౌరవ ప్రతీక, బీసీల కోసం 50 సంవత్సరాల తన జీవితాన్ని అంకితం చేసి మనందరికీ ఆదర్శప్రాయుడైనటువంటి గౌరవనీయులు ఆర్ కృష్ణయ్య గారు, ఉద్యమ సహచరుడు, ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రివర్యులు, బీసీలకే కాదు సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగినా నేనున్నా అనేటువంటి మా సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారు, పెద్దలు చెరుకు సుధాకర్ గారు, పల్లె రవీందర్ గారు, గుజ్జ కృష్ణ గారు, నరేంద్ర నాయ్ గారు, భాగ్యలక్ష్మి గారు, మేకల రామన్న గారు, అడ్వకేట్ శ్రీనివాస్ యాదవ్ గారు, రామ్కోటి గారు, రామ్మూర్తి గారు, భాస్కర్ గారు, జగన్ గారు, కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరులకు సోదరిమణులందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా బీసీల తరఫున ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ దేశంలో మేం బిచ్చగాళ్ళం కాదు, వాటాదారులం అనేటువంటి విషయాన్ని పాలక వర్గాలకు గుర్తు చేస్తా ఉన్నాం. చాలా లోతైనటువంటి ఆవేదన, బలమైనటువంటి ఆందోళన. బీసీలంటే దేశంలో 2వ శ్రేణి పౌరులుగా చూడబడుతున్నటువంటి దుస్థితి కొనసాగుతా ఉన్నది. ఇవాళ నేను పెద్దలు కృష్ణయ్య గారికి గుర్తు చేస్తా ఉన్నా, ప్రపంచంలో ఏ దేశంలో కానీ ఏ సమాజంలో కానీ మైనార్టీలు వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళకు రావాల్సినటువంటి వాటా కోసం కొట్లాడేటువంటి రోజులను చూసినాం. కానీ ఈ దేశంలో మెజార్టీలుగా ఉన్నటువంటి మనం మన హక్కుల కోసం కొట్లాడేటువంటి దుస్థితి కొనసాగుతుంది. కాబట్టి ఈ బాధ, ఈ క్షోభ, ఈ అవమానం, ఈ అన్యాయం మన ముత్తాత చూసిండు, మన తాత చూసిండు, మన తండ్రి చూసిండు, మనం చూస్తున్నాం. ఇది వారసత్వంగా మన పిల్లలకు ఇవ్వడానికి బదులు ఈ వ్యవస్థను ఎదిరించి బీసీలను రాజ్యాధికారంలో భాగస్వాములను చేయడానికి మేము కృత నిశ్చయంతో ఉన్నామనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం. 75 సంవత్సరాల దేశ స్వాతంత్రానంతరం జరిగినటువంటి పరిణామాలను గనక ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే, ఇవాళ కృష్ణయ్య గారికి, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ నాదైనటువంటి మనవి, బీసీ సమాజానికి, తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజానికి, ఈ దేశంలో ఉన్నటువంటి బీసీ సమాజానికి నాదైనటువంటి విజ్ఞప్తి, ఎందుకు ఈ అన్యాయం కొనసాగుతా ఉన్నది, ఎందుకు ఈ రకమైనటువంటి అవమానాల పాలవుతున్నాం, దీనికి ప్రధానమైనటువంటి అంశాలు రాజ్యాధికారంలో నువ్వు లేకపోవడమే. ఎవరైతే చట్టాలు చేసేటువంటి స్థానాలలో ఉన్నారో, చేయబడుతున్నటువంటి చట్టాలు ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ బీసీల దృష్టిలో కాకుండా బీసీలను రాజ్యాధికారానికి దూరం చేసి, బీసీలను సంపదకు దూరం చేసి, బీసీలను శాశ్వతంగా బిచ్చగాళ్ళుగా దిగజార్చేటువంటి పరిణామం కొనసాగుతుంది. కాబట్టి మనం ఇటువంటి దయనీయ స్థితిలోకి నెట్టబడ్డాం అనేటువంటి వాస్తవాన్ని గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవైపు
పాలక వర్గాల దుర్మార్గం, మరొక వైపు ఏ న్యాయస్థానాలైతే ప్రజలకు న్యాయం చేయాలనో ఆ న్యాయస్థానాల్లో మన వాణి లేదు కాబట్టి మనం ఎదుర్కొంటున్నటువంటి, మనం అనుభవిస్తున్నటువంటి దయనీయ స్థితి వాళ్ళు చూసినటువంటి వాళ్ళు గారు కాబట్టి మానవీయ కోణంతో ఆలోచించాల్సినటువంటి అనేక అంశాలను కూడా వేరే ప్రాతిపదికన నిర్ణయించడం వల్ల ఈ దుస్థితి కొనసాగుతూ ఉన్నది. కాబట్టి మరి వీటన్నిటికి కూడా ఒకవైపు పాలక వర్గాలు, ఆధిపత్య కులాలు, అగ్రవర్ణ కులాలు ఎంత బాధ్యత వహించాలో మరో రకంగా మనం కూడా అంతే బాధ్యులం అనేటువంటి విషయాన్ని గుర్తించాల్సినటువంటి సమయం ఆసన్నమైనది అనేటువంటి విజ్ఞప్తిని చేస్తా ఉన్నాం. ఎవరు వాళ్ళు అధికారంలో కొనసాగడానికి కారకులు, ఎవరు వారికి అధికారాన్ని అప్పగించి, నాకు అర్థం కాదు. నేను గతంలో కూడా చాలా సందర్భాల్లో విజ్ఞప్తి చేసిన, ఎదుటి వాళ్లకు అధికారానికి అప్పగించేది మనమే, ఆ తర్వాత వాళ్ళకు దరఖాస్తులు ఇచ్చి దండం పెట్టేది మనమే, ఆ తర్వాత మా పని కాలేదని రోడ్డెక్కేది మనమే, అధికారం కట్టబెడుతున్నది మనమే, వాళ్ళ దగ్గరికి పోయి చేతులు కట్టుకొని నిల్చొని మా బాధలు ఇవన్నీ చెప్పుకుంటున్నది మనమే, ఆ తర్వాత వాళ్ళు చేయట్లేదని గగ్గోలు పెట్టేది మనమే. కాబట్టి వీటిలో మన ప్రమేయం, మన పాత్ర కూడా ఉంది. కాబట్టి ఎక్కడి వాళ్ళం అక్కడం బీసీ సమాజాన్ని ఒక శక్తిగా మరల్చి మన దయనీయ స్థితిలో మన పాత్ర ఉన్నదనేటువంటి విషయం కూడా విడమర్చి చెప్పి, ఈ కులాల వాళ్ళు ఇవాళ 75-80 సంవత్సరాలు దేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత పరిస్థితులను కనుక అర్థం చేసుకుంటే ఈ 75-80 సంవత్సరాల్లో వాళ్ళు వాళ్ళ ఆధిపత్యం కొనసాగింపు కోసమే కుట్రలు చేసిన తప్ప ఆర్తనాదం చేస్తున్నటువంటి మన వైపు మనసు పెట్టి విని మన సమస్యల్లోని ఆ ఆర్ద్రతను అర్థం చేసుకొని పరిష్కరించేటువంటి ప్రయత్నం చేసినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఇవాళ జరిగినటువంటి, నిన్న వచ్చినటువంటి ఆర్డర్తో పాటు అసలు ఈ ఆర్డర్ కన్నా భిన్నంగా ఈరోజు నా డిమాండ్ అయితే, ఈ దేశంలో మొదటి డిమాండ్ మేమెంతో మాకంట అనేటువంటి హక్కు. అన్నిటికన్నా ముఖ్యమైనది 75 సంవత్సరాలు మాకు అన్యాయం జరిగింది కాబట్టి మా వాటాను మీరు దక్కించుకుంటున్నారు కాబట్టి ఒక 75 సంవత్సరాలు ఆ వాటాను కూడా ముద్ర రాబట్టవలసినటువంటి, డిమాండ్ చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి మనం ఏదో ఈ 42% రిజర్వేషన్లు మనం డిమాండ్ చేసినట్టు, మనం చేసినటువంటి డిమాండ్ కాదు. ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి దేశాన్ని సుదీర్ఘకాలం పాలించినటువంటి పార్టీ, అనేక రాష్ట్రాల్లో పరిపాలనను అనేక దశాబ్దాల పాటు కొనసాగించినటువంటి పార్టీ, చట్టాల గురించి, రాజ్యాంగం గురించి సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి పార్టీ, తెలిసి కావాలని బీసీ ఓట్ల ద్వారా రాజ్యాధికారానికి వచ్చి మోసం చేసి ఏదో రకమైనటువంటి మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి కుట్ర ఎన్నికల ముందే ప్రీ ప్లాన్డ్ గా చేసుకొని దానిలోని భాగంగానే ఈ నాటకాలు ఆడుతున్నది. కాబట్టి ఇవాళ మనం అందరం కూడా ఒక శక్తిగా అవతరించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఈ దేశంలో మనం 4 సందర్భాలను చూసినాం. దేశ స్వాతంత్ర పోరాటం పూజ్య బాపూజీ గారి నేతృత్వంలో సఫలీకృతం కావడానికి ఈ దేశం స్పందించినటువంటి తీరును చూసినాం. తమిళనాడు స్థానిక ఉద్యోగాల్లో కానీ ఇతరత్ర ఉపాధి విషయంలో రిజర్వేషన్లు సంపాదించుకోవడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి చారిత్రక పోరాటం, వాళ్ళు సిద్ధమైనటువంటి త్యాగం, వాళ్ళు దేశానికి ఇచ్చినటువంటి అల్టిమేటం. ఒకానొక సందర్భంలో మీరు గనుక న్యాయసమ్మతమైనటువంటి మా హక్కుల కోసం, మా వాటా కోసం సహేతుకమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుంటే మేము దేశం కోసం కొట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి హెచ్చరిక చేస్తే పాలక వ్యవస్థ ఆ రోజు తల వంచినటువంటి తీరు కూడా మనకు ఆదర్శం. నిన్నగాక మొన్న మరి చరిత్రాత్మకమైనటువంటి తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో కేసీఆర్ గారితో పాటు యావత్ తెలంగాణ సమాజం స్పందించినటువంటి తీరు కూడా మనం అందరం చూసినాం. కాబట్టి వీటితో పాటు ఈ రోజు మనతో భాగస్వామి ఈ వేదికను పంచుకున్నటువంటి కృష్ణయ్య గారు బీసీ విద్యార్థుల కోసం, విద్యార్థి లోకం కోసం, వారికి న్యాయం జరగడం కోసం, వారి వాటా కోసం, ఆ ప్రజల జీవితాల్లో వెలుగు నింపడం కోసం చేసినటువంటి అనేక చరిత్రాత్మకమైనటువంటి పోరాటాల ఫలితంగా లాభాలు, వాటాలు దక్కినటువంటి సందర్భాలు కూడా మన ముందున్నాయి. కాబట్టి ఇవాళ పోరాటానికి ఈ దేశంలో
ఆత్మగౌరవానికి ప్రతిరూపం తెలంగాణ. ఈ దేశంలో త్యాగానికి మరో పేరు తెలంగాణ. ఈ దేశంలో అన్యాయం జరిగితే సహించక, అవమానం జరిగితే ఎదిరించి అనుకున్నటువంటి ఆత్మగౌరవ బావుట ఎగరవేసినటువంటి స్థానం తెలంగాణ సొంతం. కాబట్టి దేశంలో ఉన్నటువంటి బీసీలకు కూడా న్యాయం జరగాలి అనంటే, ఈ దేశం బీసీల దేశంగా రూపాంతరం చెందాలి అనంటే, తెలంగాణలో కొనసాగుతున్నటువంటి ఈ పరిస్థితి మీద మనమందరం కూడా సమిష్టిగా ఒక శక్తిగా ముక్త కంఠంతో ఒకే మాట ఒకే బాటగా ప్రతిధ్వనించి ప్రతిఘటించి న్యాయం జరిగేంత వరకు పోరాటానికి సన్నద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక సుదీర్ఘమైనటువంటి కార్యాచరణ రూపొందించుకోవాల్సినటువంటి సమయం. కాబట్టి వీలైనంత త్వరలో బీసీలకు న్యాయం జరగాలి అనేటువంటి వాళ్ళమందరం కూడా సమిష్టిగా సమావేశమై ఒక కార్యాచరణ రూపొందించుకొని ముందుకు తీసుకుపోయి బీసీ సమాజాన్ని కూడా కదిలించాల్సినటువంటి అవసరం ఉంది. ఏ ఉద్యమమైనా పై స్థాయిలో కదలికతో పాటు కింది స్థాయిలో ఉండేటువంటి అట్టడుగు వర్గాలను చేరి వాళ్ళలో కూడా ఆలోచనలు రేకెత్తింపజేసి వాళ్ళను కూడా ఆ కార్యాచరణలో మమేకం చేసినటువంటి ఏ ఉద్యమం కానీ ఏ పోరాటం కానీ 100కు 100% విజయాన్ని సాధించి తీరింది. కాబట్టి తెలంగాణలో బీసీల ఆత్మగౌరవం కోసం, బీసీల వాటా కోసం, ఈ దేశం బీసీలది అనేటువంటి నినాదానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా తెలంగాణను ముందు నడిపించాల్సినటువంటి చారిత్రక బాధ్యత మనందరి మీద ఉంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ చాలా ఆనందం కలుగుతున్నటువంటి సందర్భం. నిన్న జరిగినటువంటి దుర్మార్గానికి వ్యతిరేకంగా తెలంగాణలోని ప్రతి బీసీ బిడ్డ గుండె రగిలిపోతా ఉన్నది. మేమెంతో మాకంతా అనేటువంటి దానికి భిన్నంగా ఏదో మొక్కుబడిగా ఇచ్చేటువంటి 42% కూడా అడ్డంకులు ప్రతిఘటనలు ఎదురైతా ఉన్నాయి. ఒక చేత ఇచ్చినట్టు చేసి మరో చేత రాకుండా చేసేటువంటి కుట్రలకు ఇస్తామని వాగ్దానం చేసినటువంటి వాళ్ళే కుట్రలు చేస్తే ఆ కుట్రలు మరి నగ్న సదృశ్యంగా మన కళ్ళ ముందు కదలాడుతూ ఉంటే దాన్ని ఎదిరించలేనటువంటి అశక్తులం బీసీలం కాదు. బీసీలు మంచికి మారు పేరు, సంయమనంతో ఉంటారు, అన్యాయాన్ని సహిస్తారు, కానీ అవమానం జరిగితే తిరగబడతారు అనేటువంటి తిరుగుబాటు బావుట ఇక్కడి నుండే ప్రారంభం కావాలి అనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరులందరికీ మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి అభినందన తెలియజేస్తూ, ఇక్కడ ఎవరైతే మీ అందరికీ తెలుసు, ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా ఒక చారిత్రక సందర్భం వచ్చినప్పుడు జరిగేటువంటి ప్రతి ఘటన, చూసేటువంటి ప్రతి సీను కూడా మనలో స్ఫూర్తిని నింపే విధంగా ఉండాలి. కాబట్టి ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ సమావేశం కానీ తెలంగాణ జాతికి స్ఫూర్తినిచ్చే విధంగా మన చిత్తశుద్ధి, మన కార్యాచరణ ద్వారా తెలంగాణ సమాజాన్ని ఏకీకృతం చేసి దేశానికి ఆదర్శంగా నిలుద్దాం. ఆ క్రమంలో తప్పకుండా మేము బీసీల కోసం, బీసీ ప్రయోజనాల కోసం నిరంతరం తప్పించడానికి, దానికోసం సహకరించడానికి అన్ని విధాలుగా సిద్ధంగా ఉంటామనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ, దీన్ని విస్తృతపరిచి ప్రజాబాహుల్యంలోకి తీసుకుపోవడమే మన ముందున్నటువంటి తక్షణ కర్తవ్యం అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై బీసీ. ఉద్యమ ప్రస్థానంలో గడిచిన 50 సంవత్సరాల ఉద్యమ ప్రస్థానంలో కొన్ని వేల మంది సైనికులను తయారు చేసి, కొన్ని వందల ఉద్యమాలకు సారథ్యం వహించి, కొన్ని వందల జీవోలను సాధించి, ఈ రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల బీసీలలో విద్యార్థులకు, ఉద్యోగులకు, మహిళలకు రకరకాల ఉద్యమాల ద్వారా ఎన్నో జీవోలను సాధించిన ఉద్యమ చరిత్ర ఆర్ కృష్ణ గారిది. అన్న, మీరు తయారు చేసిన సైనికులు ఈ రాష్ట్రంలో గల్లీకి కొన్ని వేల మంది ఉన్నారు. మీ జీవోల ద్వారా, మీ ఉద్యమాల ద్వారా ప్రతిఫలం పొందిన ప్రతి సైనికులు గల్లీన గ్రామాన ఉన్నారు. మీరు 42% రిజర్వేషన్లు అనేది మీరు ముందుండి ఉద్యమాన్ని నడిపిస్తూ దిశానిర్దేశం చేయండి అన్న. మీ దిశానిర్దేశం ప్రకారం, మీ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల మంది బీసీలు ఉద్యమ పందాల్లో ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నామన్నా.
బీసీల ఉద్యమసురుడు ఆర్ కృష్ణ నాయకత్వం, సాధిద్దాం బీసీల రాజ్యాధికారాన్ని, సాధిద్దాం బీసీల రాజ్యాధికారాన్ని, ఖబర్దార్ బీసీ రిజర్వేషన్ వ్యతిరేకులారా. సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి ఉద్యమ నాయకుడు గుజ్జ సత్యం గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు మాజీ స్పీకరు, బీసీల పట్ల అంకితభావం ఉన్నటువంటి నాయకుడు మధుసూదనాచారి గారికి, మరి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడానికి ముఖ్య భూమిక పోషించిన ఫైర్ బ్రాండ్ లీడరు మన శ్రీనివాస్ గౌడ్ గారికి, అదేవిధంగా గుజ్జ కృష్ణ, మేకల రాములు, రామ్కోటి, మన పల్లె రవికుమార్ గారికి, భాగ్యలక్ష్మి గారికి, నీలం వెంకటేష్, అడ్వకేట్స్ అసోసియేషన్ ప్రెసిడెంటు నాగుల శ్రీనివాస్ గారికి, మణికంఠ గారికి, రాజు నేత గారికి, నరేందర్ గారికి, నాయ బ్రహ్మణ సంఘం, ఆలంపల్లి రామ్కోటి, అంజీ రామ్కోటి, రామ్దేవ్, రామ్మూర్తి, లింగయ్య యాదవ్, సతీష్, రామకృష్ణ, బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు రామకృష్ణ, బడే సాబ్, అభి గౌడ్, నిఖిల్, రామ్ యాదవ్, ఇంకా చాలామంది, దాదాపు 22 సంఘాలు వచ్చినాయి. ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు, అడ్వకేట్ సంఘాలు, అందరికీ పేరు పేరు, ఉద్యోగ సంఘాలు, మహిళా సంఘాలు, చాలామంది ప్రముఖులు, అంటే సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి నాయకులందరూ ఇక్కడ ఉన్నారు. వారందరికీ ఎంత స్పాంటేనియస్గా ఎక్కడ పోతే అక్కడ పొద్దున్న నుంచి విద్యానగర్కు వేలాది మంది, వందలాది మంది వస్తూనే ఉన్నారు. ఫోన్కి నిమిషం తీరికలేదు. రోజు యోగా చేస్తే ఈరోజు చేయలేకపోయారు. ఇంటర్వ్యూలు ఒకవైపు, పబ్లిక్ ఒకవైపు, ఫోన్లు ఒకవైపు, ఆ విధంగా చాలా ప్రజల లోపల అత్యంత ఉత్సాహంగా, ఆవేదనతోటి ఫైర్ బ్రాండ్గా రాష్ట్రం కుతకుతలాడుతున్నదని నేను చూశాను. నాకు వచ్చిన ఫోన్లల్లా, మాటలల్లా. ఇటువంటి ఉద్యమం గతంలో అనేక ఉద్యమాలు లీడ్ చేశాం. రామారావు 44 పెంచినప్పుడు సమసంగ్రామ పరిషత్ ఉద్యమం చేశాం, బంధులు జరిపాం, చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం. మండల్ కమిషన్ ఉద్యమం చేశాం 90లో. ఎస్సీ రిజర్వేషన్లు ఎక్స్టెన్షన్ ఇచ్చినప్పుడు ఉద్యమం చేసి బంధులు జరిపాం. కానీ ఎప్పుడు లేని విధంగా 2007లో కేంద్ర ప్రభుత్వం విద్యా సంస్థల రిజర్వేషన్లో పెట్టినప్పుడు ఉద్యమం వచ్చింది, అది చూశాం. ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు ఉద్యమం చేశాం, అప్పుడు చూశాం. స్కాలర్షిప్లకు, హాస్టళ్లకు జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టి 80 నుంచి 90 దాకా అనేక ఉద్యమాలు చూశాం. వాటికి భిన్నంగా ప్రతి ఒక్కరింటికి పోయిన ఉద్యమం ఇది ఒక్కటే. అప్పుడు విద్యార్థులు, యువకులు, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు ఉద్యమాలు చేశాం. ప్రజలలోకి పోయినటువంటి ఉద్యమము, ప్రజల చేత స్పందన ఉన్నటువంటి ఉద్యమం. మనం కార్యక్రమం ఇవ్వకపోతే వాళ్ళే చేసే పద్ధతులు ఇప్పుడు ఉన్నారు. వాళ్ళందరూ అంటున్నారు బంధువు ఎట్లుంటుందో చూపెడతామన్నారు. అంటే 14 నాడు పొద్దున వచ్చి 14-15 సంఘాలు, కుల సంఘాలు, బీసీ సంఘాలు, గౌడ సంఘం, యాదవ సంఘం, కుర్మ సంఘం, ముదిరాజ్ సంఘం, అనేక సంఘాలు వచ్చి అన్నా పిలిపి మేము చూసుకుంటామంటున్నారు. ఈ విధంగా ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన ఉన్నటువంటి ఉద్యమం ఈ ఉద్యమాన్ని మనం చక్కగా, మనకెవరికి స్వార్థ ప్రయోజనాలు వద్దు, బీసీల కోసం మనం త్యాగం చేశాం. ఇంకా దీనికి ఒక రూపం ఇవ్వాలి. మన సోదరులు చెప్తుంటారు, మట్టి తయారు చేసారు, సిమెంటు, ఇసుక అన్నీ వచ్చినాయి, బిల్డింగ్ కట్టాలి. ఈ ఉద్యమానికి ఒక స్వరూపం ఇచ్చే సమయం ఆసన్నమైంది. ఇది ప్రజా ఉద్యమంగా మారిపోయింది. కాబట్టి దీనికి మనం అందరం కలిసికట్టుగా, ఈ ఉద్యమం లోకల్ బాడీ మీద ఉన్నది, ఇది రూపాంతరం చెంది చట్టసభలో రిజర్వేషన్లు సాధించే వరకు కుతకుతలాడియాల్సినటువంటిది వచ్చింది. ఎక్కడనో దేశంలో ఒక రాష్ట్రంలో చేస్తే తప్పనిసరి దాని ప్రభావం దేశం మీద పడుతుంది, తప్పనిసరి సాధిస్తాం. ఇప్పుడు అట్లా టర్నింగ్ ఇవ్వవలసినటువంటి బాధ్యత విజ్ఞులు, మేధావులు, ఉద్యమకారులైన మన అందరి మీద ఉంది. ఈ కులాలలో ఉట్టి, ఈ కులాలలో పోరాటం నాకేం అవసరం లేదు. ఉద్యమం 50 ఏళ్ళ నుంచి చేస్తున్నా. బ్యాంక్ ఆఫీసర్ ఉన్నా, డిప్యూటీ తహసీల్దార్ వచ్చింది, డిప్యూటీ కలెక్టర్ ఇంటర్వ్యూకి పోయినా, ఎప్పుడో కలెక్టర్ అయిపోతుంటే అవన్నీ వదులుకున్నా.
జడ్జిగా పోతే హైకోర్టు జడ్జి అవుతుంటే జూనియర్స్ అంతా జడ్జిలు అయ్యారు. కానీ ఈ జాతికి ఏదో చేయాలనే తపనతోటి హాస్టళ్ళు పెట్టాలి, గురుకులాలు పెట్టాలి, స్కాలర్షిప్లు ఇవ్వాలి, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాలి, లోకల్ వార్డ్ రిజర్వేషన్లు పెట్టాలి, ప్రైవేట్ కాలేజీలో రిజర్వేషన్లు పెట్టాలని అనేకమైన పోరాటాలు చేశాం. అంటే ఇప్పుడిప్పుడు జర పీస్ఫుల్గా చేస్తున్నాం. 1978 మీరు పేపర్లు చూడండి, ఆల్ ఇండియాలో ఫ్రంట్లో సెప్టెంబర్ 27 నాడు 2000 మంది యూనివర్సిటీ విద్యార్థులను తీసుకొని బస్సులు హైజాక్ చేసి కరెక్ట్ అసెంబ్లీ గేట్ కాడ దిగి రాళ్ళు బ్యాగ్లలో పోసుకుపోయి అసెంబ్లీని తుక్కుగా వలగొట్టాం. 1979 ఉద్యోగాలు భర్తీ చేయాలని, బహుశా అప్పుడు సుధాకర్ గిట్టు ఉండొచ్చు, ఐడియా లేదు నాకు. 78 అదేవిధంగా 79 సెప్టెంబర్ 4 నాడు అనేక విద్యార్థి సంఘాలు పీడిఎస్, రాడికల్, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ అన్నిటితో జాయింట్ యాక్షన్ కమిటీ చేసి దానికి నేను చైర్మన్ ఉండి 4000 మందితోటి సెక్రటరియట్ ముట్టడించాం. గేట్ దగ్గరకు పోయినాక ఫైరింగ్, బాష్పవాయు ప్రయోగం, వాటర్ క్యాన్లతోటి చిత్తుగా పెద్ద రణరంగంగా మారిపోయింది. అప్పుడు ప్రభుత్వం దిగొచ్చింది. ఇట్లా అంచెలుగా అనేక మిలిటెంట్ ఉద్యమాలు, పబ్లిక్ సర్వీసెస్ కమిషన్, ఇప్పుడు అట్లాంటి ఉద్యమాలు చేయమని కాదు నేను చెప్పేది. గతం లోపల ఎట్లా చేసినామని చెప్తే మీరు స్ఫూర్తి పొందాలని. ఇప్పుడు డెమోక్రటిక్గా చేద్దాం. ఇప్పుడు ఇన్ని రోజులు హక్కుల కోసం పోరాడినాం, ఇప్పుడు ఆత్మ గౌరవం కోసం, అవమానానికి వ్యతిరేకంగా పోరాటం ఇది. కాబట్టి మనకి ఎంత అవమానం జరిగింది ఇప్పుడంటే, మనందరం చీము నెత్తురు, ఒక్కొక్కరు నాకు ఫోన్లో చెప్తుడు, చీము నెత్తురు ఉన్నోడు ఎవడైనా ఈ స్టేట్కు వ్యతిరేకంగా పోరాడాలన్నాడు. ఎందుకు రాండా అంటే స్టే ఇవ్వడం ఏమన్నా మీనింగ్ ఉందా? సరే లోపాలు ఉన్నా ఆశయం గొప్పది. ఆశయం గొప్పది ఏదైతే ఉందో 42% దానికి ఎట్లు ఇస్తాడు? మొదటి రోజే ఇవ్వాలి స్టే లోపాలు ఉంటే, రెండవ రోజు ఇవ్వాలి, మూడవ రోజు ఇవ్వాలి, సుప్రీంకోర్టు రిజెక్ట్ చేస్తే వచ్చినాక ఇవ్వాలి. ఒక రోజు బిఫోర్ స్టే ఇచ్చే కంటే ముందు ఏమన్నది కోర్టు, ప్రాసెస్ స్టార్ట్ అయింది మేము ఇవ్వమన్నారు. ప్రాసెస్ స్టార్ట్ అయింది, అప్పటికి ఇక కాలేదు. అయితే తెల్లారి నోటిఫికేషన్ వేసినాక స్టే ఇచ్చారు. మన వాళ్ళు అనేక చోట్ల నామినేషన్లు వేశారు. నామినేషన్ వేసినాక అది వేయడం అంటే అన్నం ముద్ద నోటికాడికి గుంజుకున్నారు. నోటికాడ అన్నం ముద్ద గుంజుకుంటే ఏంటిది? అది అవమానం. అన్యాయాన్ని 76 ఏళ్ళు సహించడం, అవమానాన్ని మాత్రం 1 నిమిషం సహించని జాతి మన బీసీ జాతి. కాబట్టి ఇది అవమానానికి వ్యతిరేకంగా పోరాటం. కాబట్టి బీసీ జాతి అంతా తిరుగుబాటు చేసే సమయం ఆసన్నమైంది. తప్పనిసరి. ఎందుకు స్టే వచ్చింది? ఇప్పుడు ఓ రోజు రిజెక్ట్ చేశారు. 32 మంది బీసీ సంఘాలు కేసులు వేసిర్రు. వాళ్ళ వాదన వినలేదు, నోటిఫికేషన్ వేసిర్రు. నోటిఫికేషన్ ఇంకా స్టే ఇవ్వద్దు. 32 మంది వాదన లేకుండా స్టే ఇచ్చావు. దీనిలో ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి? దీని వెనుక ఉన్న కుట్ర ఏంటిది? దీన్ని ఎవరు ఆపిర్రు? ఏ రాజకీయ పార్టీ ఆపింది? ఎందుకు ఆపిర్రు అనే దాని మీద అందరు ఆలోచిస్తుర్రు. కాబట్టి మనమందరం ఇది ఆత్మగౌరవ పోరాటం, అవమానానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంగా ప్రజల్లోనికి తీసుకుపోవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఇది బీసీలను లెక్కలేనితనం. ఇది ఈ సబ్జెక్టును బలంగా తీసుకుపోయి ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు ఉద్యమాన్ని ఈరోజు చాలా జిల్లాల్లో ఇప్పటికి వచ్చిన రిపోర్ట్ ప్రకారం 100కు పైగా సెంటర్లలో ధర్నాలు, ర్యాలీలు, కేకలు వేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. కాలేజీలు బైకాటు, ఆ కలెక్టరేట్ ముట్టడి, నిరసన ప్రదర్శనలు, చాలా చోట్ల పెద్ద దిష్టి బొమ్మలు దగ్ధం, అనేక చోట్ల పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. రేపు జరుగుతాయి. 14 నాడు చరిత్రలో ఎక్కడ లేని విధంగా బంద్ జరపాలని ఈరోజు వచ్చినటువంటి బీసీ సంఘాలని విజ్ఞప్తి చేశాయి. తప్పనిసరి ఆ రోజు బంధు చరిత్రాత్మకంగా గతంలో మండల్ కమిషన్ జరిగినట్టు, సమసంగ్రామ పరిషత్ అప్పుడు జరిగినట్టు, 2007లో కేంద్ర విద్యా సంస్థలకు స్టే వచ్చినప్పుడు జరిగినట్టుగా జరుగుతుంది. వ్యవస్థలన్నీ కూడా మన ఉద్యమానికి చూసి భయపడాలి. తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే మిలియన్ మార్చ్, ఏ విధంగా అయితే బంధువులు, ఏ విధంగా అయితే ఊరికి టెంట్లు పడ్డాయో
అంతకు మించినవి చేయాలని చెప్పి ఈ సభాముఖంగా మన వాళ్ళందరికీ చెప్తున్నా. మీరందరూ చాలా ప్రముఖులైనటువంటి నాయకులందరూ ఇక్కడికి వచ్చారు. వివిధ సంఘాల కోసం చాలా పోరాడుతున్నారు. నాయ బ్రాహ్మణ సంఘం కానీ, ముదిరాజ్ సంఘం కానీ, గౌడ సంఘం, యాదవ సంఘం, ఈ సంఘాల నేతలందరూ కూడా తమ తమ శ్రేణులకు చెప్పి ఉద్యమాన్ని వివిధ రూపాల్లో, తెలంగాణ ఉద్యమం ఎట్లేసినారు వివిధ రూపాల్లో ఇచ్చినారు, అట్లాగే కొత్త కొత్త ఆలోచనలతోటి ఈ రూపాల్లో చేయాలి. మేమందరం కూడా పెద్ద మనుషులందరినీ విడిచి ప్రతి ఒక్కరితోటి మాట్లాడి ఈ ఉద్యమాన్ని ఎట్లా తీసుకుపోదామని దీని మీద కార్యాచరణ నిర్ణయిస్తాం. పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి ఇది ప్రజల నుంచి వస్తుంది కాబట్టి, ప్రజల్లో ఉంది కాబట్టి మనం దీన్ని ముందుకు తీసుకుపోవాలని విద్యులు నాయకులు చాలామంది ఉన్నారు. రెండవది, దీని లోతుపాత్రకు పోను, అందరికీ సబ్జెక్ట్ ఇప్పటికే తెలిసిపోయింది. ఉద్యమాన్ని మాత్రం మీరందరూ మీ క్యాడర్ వల్ల వివిధ రూపాల్లో దీన్ని ఎక్స్పాండ్ చేయాలి. తెలంగాణ ఉద్యమం అప్పుడు ఎట్లా చేసారు ఆ విధంగా ఊరికి వెళ్ళాలి, టెంట్లు వాడాలి, ధర్నాలు చేయాలి, ఎమ్మెల్యేలను గెరావు చేయాలి, ఎంపీలను గెరావు చేయాలి, పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మన శ్రేణులకు మీరు ఫోన్ల ద్వారా, మెసేజ్ల ద్వారా, ఇతర కార్యక్రమాల ద్వారా అందరికీ చెప్పి ఉద్యమాన్ని మండియాలి. మీరు అగ్గి మండించినట్టు మండియడానికి ప్రతి ఒక్కరూ మీ యొక్క పాత్ర తీసుకోవాలని, కొంతమంది హాస్టల్ విద్యార్థి నాయకులు కూడా వచ్చారు. మీరు అందరు మీ హాస్టళ్లలో పిల్లలకు చెప్పి ఈ ఉద్యమాన్ని విస్తరించజేయడానికి, హాస్టళ్లలో 100 మంది ఉంటారు, ఆ హాస్టల్ పిల్లలతోటి ర్యాలీలు తీయండి. ఆ హాస్టల్ పిల్లలతోటి మీ గ్రామాలకు ఫోన్లు చేయించి ఈ ఉద్యమాన్ని ఏ రూపంలో తీసుకుపోదాం, ఎట్లా అందరిని ఇన్వాల్వ్ చేద్దాం. ఎందుకంటే నామినేషన్కు తయారైనరు, క్యాండిడేట్ తయారైనరు, రిజర్వేషన్లు తయారైనాయి. దీంతో ప్రతి ఒక్కరి భాగస్వామ్య ఉద్యమంలో ఇరికియడానికి ఏర్పడ్డది. ఇంకా 4 రోజులు అయితే ఇంకా చాలామంది ఉద్యమంలో ఇన్వాల్వ్ అయ్యేటందుకు అవకాశం ఉండే, కానీ స్టేర్ రావడంతో అయిపోయింది. ఒక 10 రోజులు 2-3 దశలల్లా నామినేషన్లు పడితే రాష్ట్రంలో అగ్గి మండుతుండే. ఇప్పుడు కూడా అందరు కూడా చాలా పట్టుదలతో ఉన్నారు, నాయకత్వం పెరిగింది. ఈ ఉద్యమాన్ని దశల వారీగా విస్తరింపజేయాలి, పీస్ఫుల్గా చేయాలి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. కుల సంఘాల పెద్దలతోటి, బీసీ సంఘాల అందరితోటి, ఇక్కడ ఎవ్వరి ఆధిపత్యం అవసరం లేదు. అందరం మనం జాతి కోసం పోరాడుతున్నాం. ఎందుకు మా ఆధిపత్యం ఎవరికి అవసరం లేదు. ఆల్రెడీ ప్రతి లీడర్ ఎక్స్పోజ్ అయి ఉండరు, మంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు, ఎంపీని అయిన ఉన్నా, స్పీకర్ అత్యున్నత పదవి అయిన వాళ్ళు ఉన్నారు. మన అందరి కోసమే వీళ్ళందరూ త్యాగాలు చేసి వస్తున్నారు. వాళ్ళ సేవలు వినియోగించుకోవాలి. కాబట్టి పెద్దలందరూ, ముఖ్యమైన నాయకులు అందరూ ఉన్నారు కాబట్టి ఈ ఉద్యమాన్ని విస్తరింపజేద్దామని, అందుకు మేము రాత్రి బవళ్ళు కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.